ॐ अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरोः श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च नमः। ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। హరే కృష్ణ. సో ఇవాళ మనం శ్రీమద్ భాగవతం ఫస్ట్ క్యాంటో 7th చాప్టర్ 23rd శ్లోక నుంచి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేష్వభద్రేషు నిత్యం భాగవత సేవయా भगवती उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। त्वमाद्यः पुरुषः साक्षात् ईश्वरः प्रकृते परः मायां यूढस्य चिच्चक्त्या कैवल्ये स्थित आत्मनि। हरे कृष्ण. What word meaning? చదవగలరా ఎవరైనా? హరే కృష్ణ. ప్రణమస్తు. హరే కృష్ణ. త్వం ఆద్య, నీవు ఆది అయిన వాడవు. పురుషః, లోక్త అయిన పురుషుడవు. సాక్షాత్, ప్రత్యక్షముగా. ఈశ్వరః, నియామకుడవు. ప్రకృతేః, భౌతిక ప్రకృతి యొక్క. పరమైన వాడవు. మాయాం, మాయాశక్తిని. దుర్జస్య, దూరము చూసిన వాడవు. చిచ్చక్య, ఆంతరంగిక శక్తిచే. కైవల్యే, విశుద్ధ జ్ఞానానందములో. స్థితః, స్థితుడవు. ఆత్మని, ఆత్మయందు. సమస్త విశ్వములందు వ్యాపించినట్టు ఉన్నవాడవు. భౌతిక శక్తికి పరుడవు. భౌతిక శక్తికి పరుడవు అగు నీవు ఆది పురుషుడవు. ఆధ్యాత్మిక శక్తిచే భౌతిక శక్తి ప్రభావములను నీవు దూరము కావించి ఉన్నావు.
నీవు సదా నిత్యానందము మరియు ఆధ్యాత్మిక జ్ఞానములందు స్థితుడవై ఉన్నావు. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. తన చరణములకు శరణుజొచ్చిన వాడు అజ్ఞాన బంధముల నుండి ముక్తుడు కాగలడని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు పలికియున్నాడు. శ్రీకృష్ణుడు సూర్యుడు వంటి వాడు కాగా మాయా అనగా భౌతికత్వము అంధకారము వంటిది. సూర్యుని వెలుగు అరుదించినంతనే అంధకారము లేదా అజ్ఞానము అంతరించగలదు. అనగా అజ్ఞానము నుండి బయటపడుటకు ఇచ్చట చక్కని మార్గము ఉపదేశించబడుచున్నది. శ్రీకృష్ణుడు ఇచ్చట ఆది పురుషునిగా వర్ణింపబడినాడు. అతని నుండియే ఇతర అవతారములు ప్రకటమై ఉన్నవి. సర్వవ్యాప్తి అయిన విష్ణువు శ్రీకృష్ణుని ప్రధాన విస్తృతాంశము. ఈ విధముగా ఆ భగవానుడు అసంఖ్యాక అవతారములుగాను జీవులుగాను తన వివిధ శక్తులను గూడి విస్తరించుచుండును. అనగా అనుభూతమై అతని అసంఖ్యాక అవతారములుగాను జీవులుగాను తన వివిధ శక్తులను గూడి విస్తరించుచుండును. అనగా శ్రీకృష్ణుడే సమస్తమునకు ఉద్గమ స్థానమైన మూల ఆది పురుషుడు. భౌతిక జగమునందు అనుభూతమయ్యడి అతని సర్వ వ్యాపక రూపకం కూడా ఆ దేవదేవుని సాక్షిక ప్రాతినిధ్యమై ఉన్నది. కనుకనే పరమాత్మ రూపము కూడా అతని అందే ఇమిడి ఉన్నది. అతడే దేవదేవుడు. భౌతిక సృష్టికి పరుడైనందున భౌతిక జగత్తు యొక్క కర్మలు ఫలితములు ఏ విధముగాను అతనిని ప్రభావితము చేయజాలవు. అంధకారము సూర్యునికి విశుద్ధ ప్రాతినిధ్యం వంటిది. కనుకనే అంధకారపు ఉనికి సూర్యుని ఉనికి పైననే ఆధారపడి ఉండును. కానీ సూర్యుడు ఉదయించినంతనే అంధకారం కించిత్తు కూడా నిలవలేదు. సూర్యుడు లేని సమయమున అది గోచరించును. సూర్యుడు కాంతిమయుడైనట్లయితే భౌతికత్వమునకు పరుడైన శ్రీకృష్ణ భగవానుడు ఆనందపూర్ణుడై ఉన్నాడు. అతడు ఆనందపూర్ణత్వముగానే కాక వైవిధ్య పూర్ణత్వమును కూడా కలిగి ఉన్నాడు. పరతత్వం ఎన్నడూ జడమైనది కాదు. వాస్తవమునకు అది వైవిధ్య పూర్ణత్వంను కూడి ఉన్నట్టుది. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు త్రిగుణ పూర్ణమైన భౌతిక ప్రకృతికి పరుడైన వాడిగా ఉన్నాడు. అతడే అధ్యక్షుడు, పరమై ఉన్నాడు. కనుకనే అతడు పూర్ణుడు. తన వివిధ శక్తుల ద్వారానే అతడు భౌతిక జగములను సృష్టించి పోషించి అంత్యమున లయింపజేయును. కాని ఆ దేవదేవుని ధామమునందు మాత్రము ప్రతిదియు నిత్యమైనది మరియు పూర్ణమైనది. కనుకనే ఈ జగము శక్తులు లేదా శక్తిపూర్ణులైన ప్రతినిధుల ద్వారా కాకుండా సర్వశక్తులకు కూడి ఉన్న సర్వశక్తి మంత్రి చేతనే నిర్వహించబడుచున్నది. హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ. సో ఇక్కడ యాక్చువల్లీ ఏం జరుగుతుందంటే అర్జునుడు కృష్ణుని ప్రార్థిస్తున్నాడు అనమాట. సో ఎప్పుడైతే అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని వదిలాడో, యాక్చువల్లీ ఇక్కడ ఒక్కటే అని చెప్పేసి చెప్తారు. కానీ ఆచార్యులు ఏమంటారంటే అశ్వత్థాముడు మొత్తం 6 బ్రహ్మాస్త్రాలు రిలీజ్ చేశారట. ఒక్కొక్కటి ఒక్కొక్క పాండవునికి. ఇంకా లాస్ట్ ఒకటి వచ్చేసి ఉత్తర యొక్క గర్భాన్ని గర్భపాతం చేయడానికి కోసం అని చెప్పేసి ఈ బ్రహ్మాస్త్రాన్ని రిలీజ్ చేస్తారనమాట. సో ఈ 6 బ్రహ్మాస్త్రాలు ఎప్పుడైతే రిలీజ్ అవుతున్నాయో ఆ టైంలో అర్జునుడు చాలా కన్ఫ్యూజ్ అయిపోతాడు అనమాట. అంటే తనకు శక్తి ఉంది, వీటిని ఎదుర్కోవడానికి, వీటిని డిఫీట్ చేయడానికి శక్తి అయితే ఉంది. కానీ అప్పుడప్పుడు ఏమవుతుందంటే మన జీవితాల్లో కూడా మనలో ఉండే శక్తి మనకు అర్థం కాదనమాట. సంహౌ కొద్దిగా బివిల్డర్ అయిపోతాం, కన్ఫ్యూజ్ అయిపోతాం. ఎప్పుడైతే ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్ వస్తుందో మన జీవితంలో, సడన్లీ ఆ కొన్ని క్షణాలకి మనకి ఏం చేయాలో అర్థం కాదనమాట. సో అటువంటి టైంలో భగవంతుడు లేదంటే గురువుల యొక్క ఆశ్రయం వేడుకోవాలి. వేడుకుంటే అప్పుడు మనకి
ఒకవేళ శక్తి లేకపోయినప్పటికీ గూడా వాళ్ళు శక్తిని ప్రదానిస్తారనమాట. సో, మనం జూస్తాం ఎప్పుడైతే హనుమంతుడు ఆహ్, వ హనుమ ఎప్పుడైతే ఇక్కడ రామేశ్వరం నుంచి లంకకు జంప్ చేయడానికి ఎవరు రెడీగా లేనప్పుడు, అప్పుడు హనుమ గూడా అనుకుంటాడు నా వల్ల గూడా ఎలా అవుతుందని జెప్పేసి. ఎప్పుడైతే జాంబవంతుడు మోస్ట్ మెచ్యూర్ అండ్ సీనియర్ పర్సనాలిటీ అన్నమాట మొత్తం సంఘంలో. ఎప్పుడైతే ఆయన ఎంకరేజ్ చేసి తన యొక్క శక్తిని తనకు గుర్తు చేసినప్పుడు, అప్పుడు హనుమంతుడికి బాగా కాన్ఫిడెన్స్ వస్తుందన్నమాట. నేను ఈ పని చేయగలనని జెప్పేసి. సో, అలాగే ఇక్కడ అర్జునుడు మొత్తం ఇది మహాభారత యుద్ధం ఏదైతే జరిగిందో, అందులో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చేసి అర్జునుడనమాట. ఎందుకంటే మ ఆహ్, ఇప్పుడు చూస్తున్నట్టయితే 100 మంది కౌరవులను చంపింది భీముడు. కానీ పెద్ద పెద్ద యోధులని భీష్ముడు గాని, ఇంకా ద్రోణాచార్యులు, ఇంకా ఆహ్, హ్మ్. కర్ణుడు ఇట్లాంటి పెద్ద పెద్ద ఎవరైతే యోధులున్నారో వాళ్ళని చంపింది మాత్రం అర్జునుడనమాట. సో, అందుకని అర్జునుడికి చాలా స్పెషల్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ ఇస్తారనమాట. సో, మహాభారత్ యుద్ధం. ఇంత పెద్ద యుద్ధం చేసిన ఆయన ఇప్పుడు బ్రహ్మాస్త్రం వస్తున్నప్పుడు ఎదుర్కోవడానికి కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఏం చేయాలిప్పుడు అనేసి. సో, అటువంటి పరిస్థితులొస్తాయన్నమాట. సో, అందుకని ఎప్పుడైతే ఇటువంటి పరిస్థితి వస్తుందో మీరు చూస్తారు. భక్తుల జీవితాల్లో ఎప్పుడైనా సరే ఎటువంటి ఛాలెంజింగ్ సిట్యుయేషన్ వచ్చినప్పటికీ గూడా, ఎప్పుడు వాళ్ళు భగవంతుని వైపు తిరుగుతారనమాట. సో, ఒకవేళ ఛాలెంజెస్ భగవంతుడు ఇచ్చినప్పటికి కూడా భగవంతుడి పైన వైపే తిరుగుతారంట. సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ టు నోట్ డౌన్. ఎందుకంటే అప్పుడప్పుడు మనకి ఆహ్, భగవంతుడే అప్పుడప్పుడు కొన్ని ఛాలెంజెస్ ఇస్తాడు మన లైఫ్‌లో. ఎందుకు? కేవలం మనల్ని స్ట్రాంగ్ చేయడానికి మాత్రమే. సో, అప్పుడు మనం ఏం చేయాలి? భగవంతుని వైపే తిరగాలి. ఎందుకంటే మనకి ఇంకేం దిక్కు లేదు గదా! సో, దీనికి ఎగ్జాంపుల్ ఇస్తారనమాట. శిల ప్రభుపాదుల వారంటారు ఒక చిన్న పిల్లాడు వాడికి కొద్దిగా ఛాలెంజ్ ఇవ్వడానికని జెప్పేసి అప్పుడప్పుడు తల్లిదండ్రులు కొన్ని టాస్క్స్ ఇస్తారనమాట. ఇక్కడ నుంచి ఇలా జంప్ చేయడానికి లేదంటే ఆహ్, ఈ పర్టిక్యులర్ ఏదన్నా స్టీప్ స్లోప్ ఉందనుకోండి. దీన్ని పట్టుకొని ఎక్కి పైకెక్కడానికి. సో, ఇలా కొన్ని అడ్వెంచరస్ టాస్క్స్ ఇస్తారనమాట. కానీ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళెప్పుడైతే ఇటువంటి ఛాలెంజింగ్ టాస్క్ గాని, అడ్వెంచర్ చేసే టాస్క్ ఏదైతే ఉందో, అదిచ్చేటప్పుడు వాళ్ళు పక్కనే ఉన్నారన్నమాట చూడ్డానికి. ఎటువంటి ఆటంకం రాకూడదు, ఎటువంటి స్లిప్ అవ్వకూడదని జెప్పేసి. కానీ వీడు భయపడతాడు. చిన్న పిల్లాడు భయపడతాడన్నమాట. ఓహ్! నేనిదెలా చేయగలనని జెప్పేసి. అప్పుడు అమ్మ వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. లేదు, లేదు నువ్వు చెయ్యి, చెయ్యాలి, చెయ్యాలని జెప్పేసి. చేస్తున్నప్పుడు గూడా ప్రతి స్టెప్‌కి ఇలా వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాడనమాట. మీరు చూసినట్టయితే. ఎందుకంటే తనలో కాన్ఫిడెన్స్ లేదు. కానీ తన కాన్ఫిడెన్స్ అంతా గూడా వాళ్ళ అమ్మ, నాన్న నుంచి వస్తుందనమాట. ఆ! నాతో పాటు ఉన్నారు గదా! మీరు చూస్తున్నారు గదా! మీరున్నారంటే నాకు ప్రొటెక్షన్ ఉంది అని జెప్పేసి కాన్ఫిడెన్స్‌తో ఎళ్తారనమాట. సో, అలాగే కొన్ని ఛాలెంజెస్ గాని, అడ్వెంచర్స్ గాని మన లైఫ్‌లో వచ్చినప్పుడు దానికి కొన్ని కొన్ని సార్లు అది మన కర్మ వల్ల రావచ్చు. కొన్ని కొన్ని సార్లు భగవంతుడు స్వయంగా మనకి ప్రదానించొచ్చు. కేవలం మనల్ని స్ట్రాంగ్ చేయడానికి మాత్రమే. విల్ పవర్‌ని స్ట్రాంగ్ చేయడానికి. సో, ఆ టైంలో మనము ఎలాగైతే ఆ పిల్లాడు ఎక్కడి నుంచైతే ఆ టాస్క్ వచ్చిందో వాళ్ళ వైపే తిరిగాడు షెల్టర్ కోసం. అలాగే మనం గూడా ఆశ్రయం కోసం, షెల్టర్ కోసం అదే భగవంతుని వైపు తిరిగినామంటే, ఆ భగవంతుడే మనకి ఎంతో శక్తిని ప్రదానిస్తాడనమాట. అది ఆహ్, ఆహ్, టాస్క్ పూర్తి చేయడానికి. సో, అలాగా అర్జునుడు గూడా మీరు చూస్తారు. అర్జునుడే కాదు. టైమ్ అండ్ అగైన్ అన్ని శాస్త్రాల్లో మీరు చూస్తారు. ఎక్కడైతే భక్తుల గురించి మాట్లాడతారో, ఎక్కడైతే భక్తుల గురించి మాటొస్తుందో, భక్తుడు అంటే ఎవరు? భక్తుడు ఎప్పుడు గూడా భగవంతుని వైపు తిరుగుతాడంట. ఎప్పుడైతే భగవంతుడి నుంచి వెనక్కి తిరుగుతాడో, కృష్ణ ఆహ్, కృష్ణుడి నుంచి ఇటువైపు తిరిగామనుకోండి వెంటనే మనకు మాయ కనిపిస్తుందనమాట. సో, దానికి గూడా ప్రభుపాదుల వారు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తారు. ఏమంటారంటే ఒకసారి వాళ్ళ శిష్యులు
ప్రభుపాదుల వారు అంటారు, "అయ్యా! భగవంతుడు నాకు కనిపించాడు ఎందుకు? భగవంతుడిని నేనెందుకు చూడలేకపోతున్నాను" అనంటే, ప్రభుపాదుల వారంటారు, ఆ టైంలో వాళ్ళు బీచ్‌లో నడుస్తూ ఉంటారనమాట. మార్నింగ్ వాక్ చేస్తూ ఉంటారు. సో, ఆ టైంలో జస్ట్ సూర్యుడు ఇలా ఆహ్, ఆ డైరెక్షన్ నుంచి ఇలా వస్తూ ఉంటారనమాట. సూర్యరశ్మి వస్తూ ఉంటుంది. సో, ప్రభుపాదుల వారంటారు, జస్ట్ టర్న్ అవే జస్ట్ టర్న్ ఆన్ యువర్ బ్యాక్ అని అంటారన్నమాట. అప్పుడు ఎప్పుడైతే తను టర్న్ చేస్తాడో, అప్పుడు చూడు ఏం కనిపిస్తుంది అంటే, ఓహ్! నా షాడోనే నాకు కనిపిస్తుంది అనంటే, సో, అగైన్ టర్న్ బ్యాక్ అనంటే తిరుగుతాడు. తిరిగినప్పుడు ఇప్పుడేం కనిపిస్తుంది? ఈ షాడో నీకు కనిపిస్తుందా? అంటే, లేదు నా షాడో నాకు కనిపించట్లేదు అంటే, మరి నీకేం కనిపిస్తుందంటే, సూర్యుడు కనిపిస్తున్నాడంట. సో, ప్రభుపాద వారంటారు, ఎప్పుడైతే నువ్వు కృష్ణుడి నుంచి వెనక్కి తిరిగినావో, అప్పుడు నీకు కనిపిచ్చేది కేవలం షాడో, డార్క్‌నెస్ లేదంటే మాయా శక్తి. అది మాత్రమే నీకు కనిపిస్తుంది. కానీ ఆ మాయా శక్తి యొక్క సోర్స్ ఏంటి? దాని యొక్క స్తోత్రం ఏంటి అంటే కూడా భగవంతుడే. ఎలాగైతే ఈ షాడో ఎందుకొచ్చిందంటే కేవలం సూర్యుడున్నాడు కాబట్టి సూర్యుని రశ్మి మధ్యలో మనం ఉన్నాం కాబట్టి మన షాడో మనం చూస్తామనమాట. సో, అలా ఆ షాడోకి స్తోత్రం వచ్చేసి సూర్యుడు, సూర్యరశ్మి. అలాగే మాయకి కూడా స్తోత్రం వచ్చేసి భగవంతుడు కృష్ణుడే అన్నమాట. ఎప్పుడైతే మనం కృష్ణుని వైపు తిరుగుతామో ఆటోమేటిక్‌గా మాయ అనేది ఎళ్ళిపోతుందన్నమాట. అది వెరీ క్లియర్‌గా ఈ తాత్పర్యంలో ప్రభుపాద వారు చెప్తారు. యాస్ సూన్ యాస్ యూ టర్న్ టువర్డ్స్ కృష్ణ ద మాయ విల్ డిసపియర్. బట్ యాస్ సూన్ యాస్ యూ టర్న్ అవే ఫ్రమ్ కృష్ణ దెన్ ఇమ్మీడియేట్‌లీ మాయ విల్ క్యాప్చర్ అని జెప్పేసి. సో, చైతన్య చరితామృతంలో ఒక మంచి శ్లోకం వస్తుంది. కృష్ణ బహిర్ముఖహయ భోగవాంఛకరే నికటస్థ మాయాతరే ఝపటి అధరే అని అంటారు. అంటే ఏంటంటే కృష్ణ బహిర్ముఖ. కృష్ణ ఉన్ముఖ అంటే భగవంతుని వైపు తిరగటం. కృష్ణ బహిర్ముఖ అంటే భగవంతుని యొక్క ఆపోజిట్ డైరెక్షన్ తిరగటం అన్నమాట. కృష్ణ బహిర్ముఖహయ కృష్ణుడి నుంచి వెనక్కి తిరిగి ఏం చేస్తున్నాడంట జీవుడు? భోగవాంఛాకరే అన్ని భోగాలన్నీ ఎంజాయ్ చేయడానికని జెప్పేసి సెన్స్ గ్రాటిఫికేషన్ కోసం ఆహ్, తిరుగుతాడనమాట. సో, వన్స్ హి టర్న్స్ అవే ఫ్రమ్ కృష్ణ అండ్ ట్రైస్ టు ఎంజాయ్ ఇన్ దిస్ వరల్డ్ అప్పుడేమవుతుంది? నికటస్థ మాయాధరే అంటే ఎంతో దగ్గరకొచ్చేసి ఎవరొస్తున్నారు? మాయాదేవి. ఎంతో దగ్గరకొచ్చి ఇటువంటి వ్యక్తి ఎవరైతే కృష్ణుడిని బహిర్ముఖం అయిపోయి ఈ ప్రపంచాన్ని ఎంజాయ్ చేయాలని చూస్తున్నాడో, అటువంటి వ్యక్తికి మాయాదేవి వచ్చేసి నికటస్థ మాయాతరే ఝపటియదరే. ఝపటియదరే అంటే వెంటనే పట్టేసుకుంటుందనమాట. పట్టేసుకొని వాడిని ఆడుకుంటుందింక. ఫుట్‌బాల్ ఆడుకున్నట్టు ఆడుకుంటుందంట. అప్పుడు వాడికి జీవితం అస్సలింగా చాలా టెన్షన్స్, స్ట్రెస్, యాంక్సైటీ ఇవన్నీ గూడా కేవలం ఎప్పుడైతే మనము మాయాగ్రస్తులవుతామో అప్పుడు చాలా ఇవన్నీ ఎక్కువవుతాయన్నమాట. సో, అలా భక్తులు అంటే ఎప్పుడు గూడా కృష్ణుని యొక్క ఉన్ముఖం కృష్ణుడిని ఆహ్, ఇన్ ఫేవర్ టు కృష్ణ. ఆల్‌వేస్ ఇన్ ఫేవరబుల్ టు కృష్ణ. అటువంటి డైరెక్షన్‌లో వాళ్ళెళ్తూ ఉంటారనమాట. సో, హాలాకి వాళ్ళకి కష్టాలొచ్చినప్పటికీ ఆహ్, ఎటువంటి పరిస్థితులున్నా సరే వాళ్ళెప్పుడు కూడా భగవంతుని వైపు తిరుగుతారు. సో, ఇక్కడ కృష్ణుడు అర్జునుడు కృష్ణుడిని ప్రార్థిస్తున్నాడనమాట. సో, ఒక ఫిలాసాఫికల్ ప్రేయర్ ఇది. ఫిలాసాఫికల్ ప్రేయర్ అంటే ఎంతో తత్వం కలిగిందనమాట. కృష్ణుని యొక్క గొప్పదనాన్ని గురించి చెప్తున్నాడనమాట ఇక్కడ. కృష్ణుడు ఎంత గొప్పవాడు, ఎంత గొప్పవాడు అనేసి. సో, ఆహ్, ఇటువంటి తత్వం నేర్చుకోవడానికి చాలా ఉత్సుకత ఉండాలి భక్తుల్లో. ఎందుకంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది, అయ్యో! ప్రభుజీ మాకు లీల చెప్పండి. కృష్ణ యొక్క లీల చెప్పండి. విష్ణుమూర్తి యొక్క లీలలు చెప్పండి. భక్తుల యొక్క లీలలు చెప్పండి. అవి చాలా బాగుంటాయి వినటానికి. ఎంత బాగుంటాయో కృష్ణుడు చిన్నగున్నప్పుడు ఎటువంటి లీలలు చేశాడు. పెద్దగా అయిన తర్వాత ఎటువంటి లీలలు చేశారు. ఇవన్నీ చాలా బాగుంటాయి వినడానికి. కానీ కృష్ణుని యొక్క తత్వం గురించి చెప్పారనుకో మాకేం అర్థం కాదు. అర్థమైనప్పటికీ కూడా మనకి ఏం అసలు మాకు నిద్రొస్తుంది మీ క్లాస్ వింటే అని అనిపించొచ్చు. కానీ చైతన్య చరితామృతంలో ఒక శ్లోకం ఉంది. సిద్ధాంత బలీయ చిత్తే నాకరే ఆలస్ ఇహ దేకి ఆహ్, సుదృఢ మానస్ అని అంటారు. సో, ఈ శ్లోకం ఏమంటుందంటే తత్వం యొక్క సిద్ధాంతం ఏదైతే ఉందో, తత్వ సిద్ధాంతం, సిద్ధాంత బలీయ చిత్తే నాకరే ఆలస్. ఈ సిద్ధాంతం గురించి వినడానికి ఎప్పుడు కూడా మీరు ఆహ్,
ఏమంటారు లేజినెస్ అనేది ఉండకూడదనమాట ఎప్పుడు కూడా. ఎందుకు అంటే, ఈ సిద్ధాంతాన్ని మనం ఎంత అటెంటివ్‌గా విన్నామంటే, అది మన అదేం చేస్తుంది అంటే, మన మనస్సుని, మన మైండ్ ఏదైతే ఉందో మైండ్ గాని, హార్ట్ గాని, వాటిని మన చిత్తం బేసికల్లీ చిత్తాన్ని ఆకర్షించి భగవంతుని యొక్క శ్రీచరణాల్లో పెట్టేస్తుందనమాట ఈ సిద్ధాంతం. సో, ఎంత అటెంటివ్‌గా విన్నామంటే సిద్ధాంతం గురించి, ఫిలాసఫీ గురించి, అది ఆటోమేటిక్‌గా మన చిత్తాన్ని లాగి హెల్ప్‌లెస్‌గా మన చిత్తాన్ని భగవంతుని యొక్క చరణాల దగ్గర అర్పిస్తుందనమాట. సో, ఇంక దానికి మించింది ఇంకేం కావాలి గదా! అందుకని భగవంతుని యొక్క సిద్ధాంతం ఏదైతే ఉందో ఫిలాసఫీ దాని గురించి వినడానికి మనం ఎంతో ఉత్సుకతగా ఉండాలనమాట. సో, ఇక్కడ అర్జునుడు అంటున్నాడు. ఏమంటున్నాడంటే, త్వమాద్యః పురుషः సాక్షాత్. త్వం ఆద్యః. ఆద్యః అంటే యూ ఆర్ ద ఒరిజినల్. మీరు ఆది. ఆది అంటే బిగినింగ్. మీ కృష్ణుడి గురించి చెప్తున్నారు. ఏమంటే, మీ నుంచే మొత్తం సృష్టి మొదలైంది అని జెప్పేసి. మీకు ముందు ఏమీ లేదు. మీ నుంచే అన్నీ వచ్చాయనేసి. త్వం ఆద్యః పురుషः సాక్షాత్. మీరెవరు అంటే సాక్షాత్ పురుషుడు. సో, కొంతమంది అంటారు భగవంతుడు అనంటే గాడ్. గాడ్ మీన్స్ ఈజ్ హి మేల్ ఆర్ ఫీమేల్ అనేసి కన్‌ఫ్యూజన్ ఒస్తుందనమాట. కానీ శాస్త్రాల్లో క్లియర్ కట్‌గా ఏం చెప్తారంటే భగవంతుడు లేదంటే సాక్షాత్ భగవంతుడు ఎవరైతే ఉన్నారో సుప్రీం గాడ్ హి ఈజ్ ఆల్‌వేస్ పురుష. హి ఈజ్ నాట్ ప్రకృతి. సో, హి ఈజ్ ఎ మేల్ పర్సనాలిటీ. పురుష సాక్షాత్ ఈశ్వరః ప్రకృతేః పరః. ఈశ్వర మీరు కంట్రోలర్. కానీ మీరెటువంటి కంట్రోలర్ అంటే ప్రకృతే పరః. సో, ఇటువంటి ప్రేయర్ ఏదైతే ఉందో కుంతి మహారాణి గూడా తన ప్రేయర్స్‌లో చెప్తుందనమాట. ఫస్ట్ ప్రేయర్ వచ్చేసి నమస్యే పురుషం త్వాద్యం ఈశ్వరం ప్రకృతే పరం అలక్ష్యం సర్వభూతానాం అంతర్బహిరవస్థితం. కుంతి మహారాణి కూడా సేమ్ ఈశ్వరం ప్రకృతే పరం అని అంటుంది. సో, ఈ పర్టిక్యులర్ వర్స్ ఏదైతే ఉందో కుంతి మహారాణి యొక్క ప్రేయర్, దాన్ని చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట మన ఆచార్యాస్. ఏం చెప్తారంటే, సో, కుంతి మహారాణి కృష్ణునితో డైరెక్ట్‌గా మాట్లాడుతుందనమాట. యాక్చువల్‌గా ఆ టైంలో ఎప్పుడు కుంతి మహారాణి ఈ ప్రేయర్స్ చెప్పారు అంటే, ఎప్పుడైతే కృష్ణుడు ఆహ్, హస్తినాపురం నుంచి ద్వారకకు బయలుదేరారో, ఆ టైంలో కుంతి మహారాణి ఈ ప్రేయర్స్ ఆఫర్ చేసి చెప్తుందనమాట. "అయ్యా కృష్ణ, ఇంత గొప్పవాడివి మమ్మల్ని ఎప్పుడు కూడా కష్టాల్లో కాపాడుతావు. నీలాంటి వ్యక్తి ఇక్కడి నుంచి ఎళ్ళిపోతే మాకేం లాభము? ఒకవేళ మాకు కష్టాలుంటేనే నువ్వొస్తావంటే, దయచేసి ఇంకా ఎక్కువ కష్టాలియ్యయ్యా. ఎందుకంటే కష్టం వచ్చినప్పుడు నువ్వు గూడా వస్తావు గదా!" అని జెప్పేసి. సో, పాయింట్ ఏంటంటే ఆమెకు కష్టంతో ఇష్టం పడలేదనమాట. కష్టం ద్వారా వచ్చే కృష్ణుడిని పట్ల ఇష్టం ఎక్కువ. దానికోసం కష్టాన్ని కోరుకుంటుందనమాట. అది డిఫరెంట్ ప్రేయర్. సో, కానీ ఆమె కృష్ణుడిని డైరెక్ట్‌గా సంబోధిస్తూ ఈ ప్రేయర్స్ చెప్తుందనమాట. నమస్యే పురుషం తు ఆద్యం అనేసి. అయ్యా భగవంతుడా! నువ్వు సాక్షాత్ పురుషుడివి. ఎటువంటి పురుషుడు? ఆది పురుషుడివి. ఆది పురుషుడు అంటే బిగినింగ్. ద ఫస్ట్ పురుష ఇన్ ద ఎంటైర్ మానిఫెస్టేషన్ అన్నమాట. సో, ఆహ్, ఆయన నుంచే ప్రతి ఒక్కటి గూడా ఈ ప్రపంచం అనేది వ్యాప్తి చెందుతుందన్నమాట. ఈ ప్రపంచం అంతా గూడా భగవంతుని నుంచి వచ్చిందే మాత్రమే. ప్రకృతి గాని, స్పిరిచ్యువల్ వరల్డ్ ఆధ్యాత్మిక జగత్తు, మెటీరియల్ వరల్డ్ భౌతిక జగత్తు ఇవన్నీ గూడా ఈ భౌతిక జగత్తులోనూ గూడా ఎన్ని వెరైటీస్ అంటే అసలు ఎన్ని బ్రహ్మాండాలు, ఇన్ని బ్రహ్మాండాల్లో ఒక్కొక్క బ్రహ్మాండంలో రకరకాల ప్లానెట్స్ మళ్ళీ వాటిల్లో ఇయన్నీ ఎన్నో డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచొచ్చాయి? ఆది పురుషుడి నుంచొచ్చాయి. సో, ప్రభుపాదుల వారంటారు సింపుల్ డెఫినిషన్ ఆఫ్ గాడ్. గాడ్ భగవంతుడు అంటే ఏంటి? భగవంతుడి యొక్క డెఫినిషన్ ఏంటి? అంటే గాడ్ మీన్స్ ఫ్రమ్ హూమ్ ఎవ్రీథింగ్ ఎమనేట్స్ ఆర్ హూ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. అంటే ప్రతి ఒక్కటికి స్తోత్రం ఎవరు అంటే భగవంతుడు. ఆర్ ప్రతి ఒక్కటికి స్తోత్రాన్ని భగవంతుడు అని జెప్పేసి చెప్తారనమాట. భగవంతునికి డెఫినిషన్ ఏంటి అంటే
ప్రతి ఒక్కటి ఏదైతే మీరు ఈ ప్రపంచంలో చూస్తారో అన్నిటికి కూడా స్తోత్రం ఆయనే. అటువంటి వ్యక్తిని భగవంతుడు అని అంటారు. సో, ఈ డెఫినిషన్ ప్రకారం మీరు చూసినట్టయితే ప్రతి ఒక్కటి ఈ ప్రపంచంలో అన్నీ కూడా భగవంతుడి నుంచి వచ్చినవే అన్నమాట. సో, అలాగే బ్రహ్మ సంహితలో కూడా బ్రహ్మదేవుడు అంటారు. ఈశ్వరః పరమా కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిర్ ఆదిర్ గోవిందః సర్వకారణ కారణం. ఇంట్రెస్టింగ్‌లీ అర్జునుడు గాని, ఇంకా కుంతి మహారాణి గాని, బ్రహ్మదేవుడు గాని వీళ్ళందరూ గూడా భగవంతుని ప్రార్థించాలి అంటే ఫస్ట్ ఇలాగే మొదలుపెడతారనమాట. భగవంతుని యొక్క గొప్పతనం గురించి చెప్పడం కోసం. సో, భగవంతుని యొక్క గొప్పతనం ఏదైతే ఉందో గ్రేట్‌నెస్ ఆఫ్ ద లార్డ్ అది చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో. అది దాన్ని వినడానికి. సో, భగవంతునికి 2 యాస్పెక్ట్స్ ఉంటాయన్నమాట. అంటే ఒకటి గ్రేట్‌నెస్, ఒకటి స్వీట్‌నెస్. గ్రేట్‌నెస్ అంటే తన యొక్క గొప్పతనం. స్వీట్‌నెస్ అంటే తన యొక్క లీల నుంచి వచ్చే మిఠాస్ స్వీట్‌నెస్ అన్నమాట. సో, చాలామంది ఈ లీలల వైపు ఎక్కువ ఇంక్లినేషన్ ఉంటుందన్నమాట. భగవంతుని లీల చాలా బాగుంది. రామచంద్రుని యొక్క లీల, కృష్ణుని యొక్క లీల. కానీ తన యొక్క గ్రేట్‌నెస్ గురించి వినడానికి కొద్దిగా మనం అనుకుంటుంటాం. ఎందుకు ఇంతగా చెప్పడం అని చెప్పేసి. కానీ ఎందుకు మనం వినాలి అంటే, ఎస్పెషల్లీ సాధకులకి స్వీట్‌నెస్ కంటే గ్రేట్‌నెస్ గురించి చాలా ఎక్కువ వినాలంట. మనకిష్టం అవ్వకపోయినప్పటికి కూడా అది వినాలి. ఎందుకంటే అది ఒక మెడిసిన్ లాంటిదనమాట. ఇప్పుడు మనకు జబ్బొచ్చిందనుకోండి, "వద్దొద్దు మెడిసిన్ చేదుగా ఉంటుంది. నాకు తినొద్దు. నాకు జస్ట్ ఒక చాక్లేట్ ఇవ్వు నేను తినేస్తానంటే" కుదురుతుందా? కుదరదు గదా! సో, ఆహ్, జబ్బు అనేది ఏదైతే ఉందో క్యూర్ అవ్వాలి అనంటే, అప్పుడు మనం మెడిసిన్ అనేది చాలా జాగ్రత్తగా డిసిప్లిన్డ్ వేలో తీసుకోవాలనమాట. అలాగే భగవంతుని యొక్క గ్రేట్‌నెస్ ఏదైతే ఉందో అదొక మెడిసిన్ లాంటిదనమాట. ఎందుకంటే మనకి ఇష్టం అవ్వకపోవచ్చు. కానీ అప్పటికి గూడా మనం ఒక డిసిప్లిన్ వేలో అది మనం తీసుకుంటూ ఉండాలనమాట. ఎందుకంటే ఆహ్, ఎటువంటి డిసీజ్ వచ్చింది మనకి ఆహ్, మెటీరియల్ డిసీజ్ ఏదైతే ఉందో దానివల్ల మనం సఫర్ అవుతూ ఉంటామనమాట. దానికి ఒక సొల్యూషన్ ఈ భగవంతుని యొక్క గ్రేట్‌నెస్ గురించి వినడం. ఎప్పుడైతే మనం భగవంతుని యొక్క గ్రేట్‌నెస్ గురించి వినము, కేవలం స్వీట్‌నెస్ గురించి వింటామో అప్పుడేమవుతుందంటే, మనకు ఇండైజెషన్ అనేది వస్తుందనమాట. సో, ఆహ్, ఒకసారి హిజ్ హోలీనెస్ రాధనాథ్ స్వామి మహారాజ్ అమెరికాకెళ్లారనమాట. సో, ఇప్పుడు కూడా మహారాజ్ అమెరికాలోనే ఉన్నారు. అమెరికాలో ఒక పీహెచ్‌డీ స్కాలర్ ఒక వ్యక్తి ఆయన జీవ గోస్వామి యొక్క సందర్భాల పైన పీహెచ్‌డీ చేస్తున్నారనమాట. సో, జీవ గోస్వామి యొక్క సందర్భం ఏదైతే ఉందో, ఈ సందర్భాలు ఇవన్నీ కూడా ఎంతో హై లెవెల్ అన్నమాట. చాలా హై లెవెల్. నార్మల్ వ్యక్తులు చదివితే అర్థం కానివన్నమాట. అంత హై లెవెల్‌లో ఉంటాయి సందర్భాలు అవన్నీ కూడా. సో, మనము ఏదైతే బేసిక్ లెవెల్‌లో ఉంటామో, మనకు అవి చదివి మనకు అర్థం కాకపోవచ్చు. సో, ఈ పీహెచ్‌డీ స్కాలర్ ఎవరైతే ఉన్నారో, శాస్త్రవేత్త ఆర్ సో కాల్డ్ స్కాలర్ పీహెచ్‌డీ స్కాలర్ ఆయన జీవ గోస్వామి యొక్క సందర్భాల పైన పీహెచ్‌డీ చేస్తున్నారు. ఎక్కడ తెలుసా? అది కూడా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో. అక్కడ చేస్తున్నప్పుడు ఈయన రాధనాథ్ స్వామిని కలిసి ఆయనంటారు, "అయ్యా రాధనాథ్ స్వామి, మీరంతా గూడా కృష్ణుడిని పూజిస్తారు. కృష్ణుని గురించి ఆరాధిస్తారు. కానీ ఏంటండి ఆ కృష్ణుడు ఎటువంటి వ్యక్తి మీరు చూసారు గదా! ఆయన గోపికలతోటి రాసలీల చేయడం ఇవన్నీ అసలు ఆహ్, మంచి మాటేనా? అసలు ఇటువంటి వాటి వింటూనే మనకసలు అనిపిస్తుంది. ఎటువంటి వ్యక్తి అసలీయన? చాలా లస్టీ ఫెలో అన్నట్టు అనిపిస్తుంది. మీ ఒపీనియన్ ఏంటి అనంటే, రాధానాథ్ స్వామి మహారాజ్‌కి కొద్దిగా ఆహ్, కోపమొస్తుందనమాట. మహారాజ్ అంటారు, "నువ్వు పీహెచ్‌డీ ఆహ్, జీవ గోస్వామి యొక్క సందర్భాల పైన పీహెచ్‌డీ చేస్తున్నావు. కానీ నువ్వు భగవద్గీత చదివావా?" అని అంటారు. భగవద్గీతనా? భగవద్గీత నేనెప్పుడు చదవలేదు స్వామీజీ అనంటే, ఇది నీ ప్రాబ్లము. భగవద్గీతను చదివి, భగవద్గీత తర్వాత భాగవతం చదివి, చైతన్య చరితామృత చదివి, ఇవన్నీ చదివితేనే నువ్వు ఇటువంటి ఒక హై సబ్జెక్ట్ మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో కొద్దిగా డైజెస్ట్ చేసుకోగలవు. కానీ నువ్వు బేసిక్‌లోనే ఫెయిలు. అసలు బేసిక్ చదవలేదు కాబట్టి, కృష్ణుడనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఈ భౌతిక జగత్తుకు సంబంధించిన వాడు కాదు. ఆయన యొక్క శరీరం ఏదైతే ఉందో సచ్చిదానంద విగ్రహ.
కంప్లీట్ స్పిరిచువల్. మనలాగా ఈ భౌతిక శరీరంతో వచ్చే డిసడ్వాంటేజెస్ ఏవైతే ఉన్నాయో, కామ, క్రోధ, లోభ, మద, మత్సర్యాలు ఇవన్నీ గూడా ఆయన శరీరంలో ఉండవు. ఆయన శరీరం మొత్తం ఆధ్యాత్మిక శరీరం. అది నువ్వు అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ నువ్వు భగవద్గీత చదవాలి. భగవద్గీత చదివితే భగవంతుడు ఎటువంటి వ్యక్తి, ఆది పురుషుడు, ప్రకృతే పరం ఇవన్నీ కూడా నీకు అర్థమవుతాయన్నమాట. లేదనుకోండి, మనం కూడా కృష్ణుడిని మన బాక్స్‌లో పెట్టేస్తాం. ఓహ్! కృష్ణుడు నా నా ప్రకారం ఇలా అని జెప్పేసి. ఒక గొప్ప పొలిటీషియన్. ఆయన పేరు మహాత్మా గాంధీ. మీరు వినే ఉంటారు. మహాత్మా గాంధీకి ఒకసారి ఏమైతుందంటే, ఒక ఇంటర్వ్యూవర్ క్వెషన్ ఏస్తారనమాట. ఆయన అంటారు, "అయ్యా! మీ సనాతన ధర్మంలో హిందూ ధర్మం ఏదైతే ఉందో, అందులో చాలామంది కృష్ణుడిని పూజిస్తారు. కానీ ఎటువంటి వ్యక్తి అయ్యా కృష్ణుడు? ఆహ్, వ్ వేరే వాళ్ళ యొక్క భార్యలతోటి ఆయన రాసలీల చేస్తున్నాడు. ఇవన్నీ ఎటువంటి వ్యక్తి? అటువంటి భగవంతుని మీరు పూజిస్తున్నారు. అసలు మీరు గూడా ఎలా చేస్తారు?" అనంటే, మహాత్మా గాంధీ ఏమంటాడో తెలుసా? ఆయన అంటారు, "నేను నా ఆరాధ్య దేవుడు కేవలం రామచంద్రుడు మాత్రమే. ఎందుకంటే, రామచంద్రుడు ఎవరైతే ఉన్నాడో ఏకపత్ని వ్రతం తీసుకున్నాడు. సో, ఆయనే నాకు ఆరాధ్య దైవము" అని అంటాడనమాట. అది సరే మాకర్థమవుతుంది రామచంద్రుని గురించి. మేము అడుగుతుంది కృష్ణుడి గురించి. కృష్ణుడి గురించి చెప్పండి మీ ఒపీనియన్ ఏంటి అనంటే, ఆయన తలదించుకొని, ఒకవేళ కృష్ణుడు అటువంటి పనులు చేశాడు అంటే, ఆయనను భగవంతుడు అని చెప్పడానికి కూడా నాకు సిగ్గేస్తుందనంటాడనమాట. సో, బేసికల్లీ ఏంటంటే, అందరూ గూడా కృష్ణుని యొక్క పర్సనాలిటీని మిస్‌అండర్‌స్టాండ్ చేస్తారనమాట. ఆఖరికి గొప్ప గొప్ప వాళ్ళు మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు గూడా ఇటువంటి మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకుంటారనమాట. సో, ప్రభుపాదుల వారంటారు, "మహాత్మా గాంధీ డిడ్న't హ్యాడ్ వైష్ణవ గురు హూ విల్ టీచ్ హిమ్ అబౌట్ కృష్ణ అండ్ కృష్ణ లీల." అంటే మహాత్మా గాంధీ కి ఎప్పుడు గూడా ఆయన వైష్ణవ గురువు నుంచి ఎప్పుడు వినలేదు భగవంతుని గురించి. అందుకని ఆయనకి ఇటువంటి కన్సెప్షన్ అన్నమాట. లిమిటెడ్ కన్సెప్షన్. భగవంతుడు అంటే ఇలా, ఇలా, ఇలా ఉండాలి. నా ప్రకారం భగవంతుడు ఇలా ఉండాలండి. నీ ప్రకారం ఉండడం ఏంటి? నాకర్థం గాదు. భగవంతుడంటే భగవంతుని ప్రకారం నువ్వుండాలి. నీ ప్రకారం భగవంతుడు ఉండడం ఏంటి వెరైటీగా కదా! సో, జనరల్లీ పీపుల్ సో కాల్డ్ గ్రేట్ పీపుల్ గూడా భగవంతుడిని తన మొరాలిటీ బాక్స్ ఏదైతే ఉందో, దానిలో ఫిట్ చేయడానికి ట్రై చేస్తుంటారు. భగవంతుడు అంటే ఈ బాక్స్‌లో ఫిట్ అయిపోవాలని జెప్పేసి. అలా కాదండి. భగవంతుడు అన్‌లిమిటెడ్. ఆయనని మనము కొద్దిగా స్పేస్‌లో మనం ఫిట్ చేయలేమనమాట. భగవంతుని యొక్క కార్యాలు, భగవంతుడు అంతా మొత్తం అన్‌లిమిటెడ్ అనమాట. సో, అందుకని ఆయన గురించి తెలుసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం భగవంతుని యొక్క గ్రేట్‌నెస్ గురించి తెలుసుకున్నామో, అప్పుడు మనం ఇటువంటి మిస్టేక్స్ చేయమనమాట. భగవంతుని యొక్క లీలని విన్నప్పుడు మనం మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోము. భగవంతుని యొక్క లీల విన్నప్పటికి గూడా మనలో డిఫరెంట్ ప్లాన్స్ గాని, డిఫరెంట్ ఏమంటారు? అనవసరమైన థాట్స్ అనేవి రావన్నమాట. ఎప్పుడైతే మనకర్థమవుతుంది భగవంతుడు చాలా గొప్పవాడు అని జెప్పేసి. రాధేశ్యామ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తారన్నమాట. సో, ఈ ప్రపంచం యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి. ట్రాఫిక్ రూల్స్‌లో నాకు తెలీదు నేను ఈ ఎగ్జాంపుల్ చెప్పినట్టున్నాను ఇంతకుముందు. ట్రాఫిక్ రూల్స్ ఏవైతే ఉంటాయో అవి ఈ రోడ్డు పైన వెళ్ళే వెహికల్స్‌కి మాత్రమే వాలిడ్. సో, ఒకవేళ రెడ్ సిగ్నల్ ఉందనుకోండి, అన్ని వెహికల్స్ కార్స్, బైక్స్ అన్నీ గూడా ఆగిపోతాయన్నమాట. కానీ పైన ఫ్లైట్ గానీ, ఇంకా హెలికాప్టర్ గానీ, అవి ముందే ఎళ్ళిపోతూ ఉంటాయన్నమాట. సో, ఇక్కడ కార్‌లో కూర్చున్న వ్యక్తి విండో ఓపెన్ చేసి, రెడ్ సిగ్నల్ ఉంది ఇక్కడ నీకు కనిపించట్లేదా? నువ్వు ఆగాలి" అని చెప్పేసి చెప్తే పైనుంచి నవ్వుతారందరు. పిచ్చోడు అని చెప్పేసి. ఎందుకు అంటే, ఈ ట్రాఫిక్ రూల్స్ అనేవి ఈ స్థలంలో ఏవైతే ఉన్నారో, ఈ ల్యాండ్ పైన జరిగే ఆహ్, ఆహ్, మూ మూవ్ మూవ్ అయ్యే వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే వాలిడ్ అన్నమాట. పైన జరిగే వాటికి వాలిడ్ కాదన్నమాట. అలాగే భగవంతుని యొక్క లీల అన్నీ కూడా పైన స్థలంలో జరుగుతుంటాయి. మనం మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం పెడితే కష్టం వాటి పైన. అవి ఎప్పుడు కూడా వాలిడ్ అవ్వవన్నమాట భగవంతుని పైన. సో, అలా భగవంతుని యొక్క లీలలు ఎప్పుడు కూడా మనం మిస్‌అండర్‌స్టాండ్ చేయకూడదు అంటే, భగవంతుని యొక్క తత్వజ్ఞానం ఏదైతే ఉందో దాని గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో, బ్రహ్మదేవుడు అంటున్నాడు ఈశ్వరః అని అంటారనమాట. అంటే, అయ్యో భగవంతుడా మీరు కంట్రోలర్. కంట్రోలర్ అంటే మనం కూడా కొద్దిగా
అనుకుంటుంది. మనం కూడా అనుకుంటాము. నేను కూడా కంట్రోలరే కదా! నేను కూడా కొన్ని కొన్ని కంట్రోల్ చేస్తాను. ఇప్పుడు చూసారు, ఈ లైట్ ఉంది. స్విచ్ ఆఫ్ చేశాననుకోండి ఆఫ్ అయిపోతుంది. ఆన్ చేశాననుకోండి ఆన్ అవుతుంది. అంటే నేను స్విచ్‌ని కంట్రోల్ చేస్తున్నానా లేదా? నేను కూడా కంట్రోలరే అని అంటారనమాట. సో, మనం అనుకోవచ్చు మనం కూడా కంట్రోల్ అని చెప్పేసి. కానీ ఒక స్విచ్ ఏదైతే ఉందో మనం ఆన్, ఆఫ్ చేసి ఈ లైట్‌ని కంట్రోల్ చేస్తున్నాం. కానీ పవర్ కట్ అయిందనుకోండి, ఆ పైన అక్కడ ఎంఎస్‌ఈబీ నుంచి కూడా పవర్ రాలేదనుకోండి ఏం చేస్తాం? ఎంత ఆన్ చేసి, ఆఫ్ చేసినా కూడా ఏం అవ్వదు మన పైన. సో, అంటే మన మనం ఒక స్థరం వరకు కంట్రోలర్ అవ్వచ్చు. కానీ మన పైన కూడా ఎంతోమంది కంట్రోలర్స్ ఉంటారనమాట. అలాగా భగవంతుడు ఎవరైతే ఉన్నారో ఈశ్వరః పరమా కృష్ణ. హి ఈస్ ద సుప్రీం కంట్రోలర్. తనకు మించిన కంట్రోలర్ ఎవ్వరు లేరు. ఆయన అందరిని కంట్రోల్ చేస్తుంటాడనమాట. దేవి దేవతల్ని కానీ, మనల్ని గాని, ఈ ప్రపంచాన్ని గాని మొత్తం ఆయన కంట్రోల్ చేస్తాడు. ఈశ్వరః పరమా కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిర్. అనాదిర్ అంటే ఆయనకి ఎటువంటి యొక్క స్తోత్రం లేదు. ఆదిర్ అంటే ఆహ్, ఆయనే ప్రతి దానికి కూడా స్తోత్రం అన్నమాట. అనాదిర్ ఆదిర్ గోవిందః సర్వకారణ కారణం. ఈ మొత్తానికి సర్వకారణ కారణం భగవంతుడే అని చెప్పేసి అని చెప్తారు. సేమ్ థింగ్ కుంతి మహారాణికి కూడా నమస్యే పురుషం. పురుషం అంటే భగవ ఆమె భగవంతుడితోటి కన్వర్సేషన్ చేస్తుందన్నమాట. నమస్యే, మీకు నమస్కరిస్తున్నాను. ఎందుకు అంటే మీరు పురుషం అనంట. అప్పుడు కృష్ణుడు అంటాడు, ఓహ్! పురుష అంటే నేనే చాలా మంది పురుషులున్నారే ఈ ప్రపంచంలో. అందరికి మీరేమన్నా నమస్కరిస్తున్నారంటే, లేదు లేదు. పురుషం తు ఆద్యం. మీరు ఈ ప్రపంచంలో ఉండే పురుషులు ఎవరైతే ఉన్నారో వానికి మించిన పురుషులు అని అంటారనమాట. ఓకే. ఓకే. అని జెప్పేసని. తర్వాత ఈశ్వరం ప్రకృతే పరం అనంటారు. అంటే ఈశ్వరం అంటే కంట్రోలర్. మీరు ఒక ఈశ్వరుడు. అందుకని మీకు నమస్కరిస్తున్నానంటే, అప్పుడు కృష్ణుడు అంటాడు, ఓహ్! ఈ ప్రపంచంలో ఇంద్రుడు గూడా కంట్రోల్ చేస్తాడే. చంద్రుడు, వరుణుడు, వాయుదేవుడు ఇంకా సూర్యుడు కూడా చాలా మందిని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. సో, వీళ్ళందరికీ కూడా నువ్వు నమస్కరిస్తున్నావా అంటే, కాదు. కాదు. వీళ్ళందరూ ప్రకృతికి అధీనంలో ఉంటారు. కానీ నువ్వు మాత్రం కృష్ణ ఈశ్వరం ప్రకృతే పరం. నువ్వు మీరెవరైతే ఉన్నారో మీరు ఈశ్వరుడు కానీ ప్రకృతిని పరం. ప్రకృతి పైన ఉంటారనమాట. వీళ్ళందరూ కూడా ప్రకృతిలోనే ఉంటారనమాట. సో, అందుకని ఈశ్వరం ప్రకృతే పరం. నమస్యే పురుషం ద్వాద్యం ఈశ్వరం ప్రకృతే పరం అలక్ష్యం సర్వభూతానాం అంతర్బహిరవస్థితం. సో, మీరు హరే కృష్ణ. జై. శ్లోకం వచ్చేసింది. కుంతిదేవి పలికింది. నమస్యే నమస్కరించును పురుషం పరమ పురుషుడైన నీకు ఆద్యం ఆది అయిన ఈశ్వరం నియామకుడవు ప్రకృతే పరం అలక్ష్యం సర్వభూతానాం అంతర్బహిరవస్థితం. అండ్ మనం నరసింహార్తిలో ప్రార్థిస్తాం గదండీ! ఆహ్, ఇతో నరసింహ పరతో నరసింహ యతో యతో యామి తతో నరసింహ. బహిర్నరసింహ హృదయే నరసింహ. సో, అలాగే ఇక్కడ కృష్ణుడి గురించి చెప్తుందన్నమాట ఆమె. అంతర్బహిర్ బయట గూడా భగవంతుడున్నాడు. లోపల భగవంతుడున్నాడు. ఇతో నరసింహ, పరతో నరసింహ, యతో యతాం ప్రతి ఒక్క చోట భగవంతుడున్నాడు. సో, అలాగే ఇప్పుడు ప్రహ్లాద్ మహారాజుని హిరణ్యకశిపుడు అడిగాడు. భగవంతుడిని భగవంతుడు అంటున్నావు. భగవంతుడు ఎక్కడున్నాడు? నాకసలు కనిపించట్లేదనంటే, అసలు నువ్వు చూయించు నాకు భగవంతుడినంటే, అప్పుడు ప్రహ్లాద్ మహారాజ్ అంటాడు, ఎక్కడ లేడు భగవంతుడు. ప్రతి ఒక్క సర్వవ్యాపి ఆయన. ప్రతి ఒక్క చోట ఉన్నాడాయన. సో, ఇతో ఇతో నరసింహ, పరతో నరసింహ, యతో యతో యామి తతో నరసింహ. లోపల గూడా ఉన్నాడు, బయటున్నాడు, ప్రతి ఒక్క చోట ఉన్నాడనమాట భగవంతుడు. సో, అటువంటి భగవంతుని యొక్క గొప్పదనం గురించి ఈ వర్సెస్‌లో చెప్తున్నారనమాట. వన్ ఇంట్రెస్టింగ్ థింగ్ మీకు చెప్పాలనుకుంటున్నాను. చాలామంది భగవంతుని యొక్క గొప్పదనాన్ని తెలుసుకున్నప్పుడు ఆహ్, కేవలం మన గౌడీయ వైష్ణవ సంప్రదాయం లేదంటే బేసికల్లీ సనాతన ధర్మంలో వైష్ణవ సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో, సో, ఈ వైష్ణవ సంప్రదాయంలోనే మీరు చూస్తారు భగవంతుని యొక్క
గ్రేట్‌నెస్ అండ్ భగవంతుని యొక్క స్వీట్‌నెస్ రెండిటి గురించి కూడా మాట్లాడతారనమాట. కానీ రెస్ట్ ఆఫ్ ద రిలిజియన్స్ ఏవైతే ఉన్నాయో, మిగతా ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఆహ్, ముస్లిం, క్రిస్టియన్ ఇవన్నీ కూడా చాలామంది కేవలం భగవంతుని యొక్క గ్రేట్‌నెస్ గురించి మాట్లాడేసి భయపెడతారన్నమాట జనాల్ని. ఏమంటారంటే, గాడ్ ఈస్ ఎ పర్సన్ హూ ఈస్ సిట్టింగ్ ఆన్ ద టాప్ అండ్ హీ విల్ జడ్జ్ యువర్ యాక్టివిటీస్ అని జెప్పేసి. భగవంతుడు ఎవరో పైన కూర్చొని మన మూవ్‌మెంట్స్ అన్నీ కూడా అబ్జర్వ్ చేస్తున్నారంట. అబ్జర్వ్ చేసి దాని ప్రకారం మనకు పనిష్మెంట్ ఇవ్వాలి, లేదంటే రివార్డ్ ఇవ్వాలని జెప్పేసి వాళ్ళు పైన కూర్చొని ఎలాగైతే టీచర్ బెత్తాన్ని పట్టుకొని కూర్చున్నారో, స్టూడెంట్స్ ఎప్పుడైతే అల్లరి చేస్తారో పట్టుకొని కొట్టాలని జెప్పేసి, అలాగే ఆయన కూర్చున్నాడు అని జెప్పేసి. ఎందుకు ఇలాంటి డిస్క్రిప్షన్స్ ఇస్తారంటే ఆ రిలిజియన్స్‌లో ఆహ్, ప్రతి ఒక్కరి మనసులో కొద్దిగా భయాన్ని పుట్టించాలని జెప్పేసి, భగవంతుని పట్ల భయాన్ని పుట్టించి భగవంతుడు చెప్పినట్టు నడుచుకోవాలని జెప్పేసి వాళ్ళలా క్రియేట్ చేస్తారనమాట. కానీ భగవంతుడు ఎప్పుడు స్టిక్ పట్టుకొని వెనకలుండి ఎప్పుడు తప్పు చేసావు అప్పుడు పట్టుకొని కొట్టేంత వ్యక్తి కాదండి. ఆయన అఖిల రసామృత మూర్తి. అది కేవలం మనకి మన సనాతన ధర్మంలో ఎంత క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారంటే, భగవంతుడు చాలా గొప్పవాడు పరంతత్వ. అలాగే సర్వశక్తిమాన్, సర్వశక్తిమాన్ అండ్ అట్ ద సేమ్ టైమ్ భగవంతుడు అఖిల రసామృతమూర్తి. ఈ 3 థింగ్స్ మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. 3 యాస్పెక్ట్స్ ఆఫ్ ద సుప్రీం లార్డ్ ఏంటి అంటే పరంతత్వ. ఇప్పుడు నేను ఏదైతే డిస్క్రిప్షన్ ఇచ్చానో ఈశ్వర, పరమ, కృష్ణ ఇవన్నీ గూడా ప్రేయర్స్ ఇవన్నీ గూడా ఏం చెప్తాయంటే ఈశ్వరుడు పరమతత్వము అని జెప్పేసి. నెక్స్ట్ సర్వశక్తిమాన్. సర్వశక్తిమాన్ అంటే అన్ని శక్తులు కలిగిన వాడనమాట. ఎంత గొప్ప శక్తి కలిగిన వాడంటే, మనం ఒక చిన్న శాటిలైట్‌ని ఇక్కడి నుంచి బయట ప్రపంచంలోకి పంపడానికి, ఆ శాటిలైట్‌ని బ్యాలెన్స్ చేయడానికి ఏమేమి చేస్తారసలు ఇస్రో, నాసా వాళ్ళు కోట్లు, కోట్లు, వందలాది కోట్లు ఖర్చు పెట్టి, ఈ ఒక శాటిలైట్ తయారు చేసి, ఫైనల్లీ అది చాలా టైమ్ ఫెయిల్ గూడా అవుతుందది. ఒకవేళ పాస్ అయినప్పటికి గూడా దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఆల్‌మోస్ట్ 500 పీపుల్ ఆ మెయిన్ ఆఫీస్‌లో కూర్చొని దాని పైన ఆపరేషన్ చేస్తుంటారనమాట. 500 పీపుల్ కావాలి. 500 మంది కూర్చొని దాని యొక్క ఆపరేషన్ కోసం, దాని యొక్క స్టెబిలిటీ కోసం ఆలోచిస్తుంటారు. కానీ భగవంతుడు చూసారా? ఈ శాటిలైట్‌కి మించి కోట్ల రెట్లు గొప్ప, గొప్ప ప్లానెట్స్‌ని అలాగే ఫ్లోట్ చేసేస్తున్నాడనమాట. సో, గామ విశ్వచ భూతాని ధారయామి అహమోజస. అలా భగవద్గీతలో భగవంతుడు చెప్తారనమాట. హ్మ్. నేనే ఈ యొక్క గ్రహాల్లోకి ఎంటర్ అయ్యి, వాటిని ఒక పొజిషనింగ్ ఇచ్చాననమాట. సో, ఎప్పుడు గూడా మనం చూడం ఇలా ప్లానెట్స్ మధ్యలో యాక్సిడెంట్ అయ్యిందని జెప్పేసి. ఎర్త్ ప్లానెట్ ఇలా మూవ్ అవుతూ లేదంటే బేసికల్లీ అకార్డింగ్ టు సైన్స్ ఐడియల్లీ ఎర్త్ ప్లానెట్ అనేది మూవ్ మూవ్ అవ్వదనమాట. సో, మనం ఎప్పుడు కూడా మనం యాక్సిడెంట్స్ అనేవి చూడమనమాట. అలా ఇంత పెద్ద పెద్ద ఆహ్, విషయాలు మీరు చూసినట్టయితే ఎంత గొప్ప వ్యక్తి, ఎంత సర్వశక్తిమాన్. అలాగే ఆ గొప్ప గొప్ప పనులు చేస్తూ ఆయన చిన్న చిన్న పనులు కూడా చేస్తారంట. ఎటువంటి పనులు అనంటే మన యొక్క జీర్ణ శక్తి ఏదైతే ఉందో అది కూడా భగవంతుడే చేస్తారంట. మనం ఏదైతే తింటున్నామో దాని జీర్ణం చేసేది కూడా భగవంతుడే. ఇంత చిన్న పని నుంచి అంత పెద్ద పని గూడా అన్ని పనులు ఆయన జేస్తాడు. సర్వశక్తిమాన్ అని జెప్పేసి. మీరనుకుంటుండొచ్చు ఆహ్, అయ్యో! భగవంతుడికి ఎన్ని పనులో అయ్యయ్యో! పాపం ఆయనకు టైమే లేదేమో, ఆయన పడుకోవడానికి కూడా టైం ఉండకపోవచ్చేమో. ఇన్ని పనులు మనం అనుకుంటూ ఉంటాం. ఇంట్లో పొద్దున్న లేసినప్పటి నుంచి మొత్తము ఇల్లు క్లీన్ జేసుకోవాలి, భగవంతుని పూజ జేసుకోవాలి, వంట జేయాలి, ఇవన్నీ చేయాలి. అలాగే పిల్లలు గూడా పరిగెత్తుతుంటారు ట్యూషన్‌లకు లేకపోతే స్కూల్స్‌కి. అలాగే హస్బెండ్స్ గాని ఎవరైతే ఉంటారో పురుషులందరూ గూడా ఆఫీస్‌కి పరిగెత్తుతారు. చాలా బిజీగా కనిపిస్తుంటాం. ఒక వ్యక్తి ఒక్క చిన్న ఇంటిని మేనేజ్ చేయడానికి ఇంత బిజీగా కనిపిస్తాడు. కానీ ఈ పర్టిక్యులర్ బ్రహ్మాండం, బ్రహ్మాండమే కాదు బ్రహ్మాండం లాంటి కోట్ల బ్రహ్మాండాలు, ఈ మొత్తం భౌతిక ప్రపంచాన్ని మేనేజ్ చేయడానికి ఆయనెంత బిజీగా ఉండాలండి? అవునా? కాదా? ఆయనెంత బిజీగా ఉండాలి? ఆయనకసలు నిద్రపోవడానికి కూడా టైం ఉండకపోవచ్చు. కానీ అలా అనుకుంటే మన పొరపాటది. ఎందుకంటే భగవంతుడు ఇంత మేనేజ్ చేస్తున్నప్పటికి కూడా ఆయన వెరీ స్వీట్ పర్సన్ అన్నమాట. ఆయన జస్ట్ ఒక చోట కూర్చొని అన్ని మేనేజ్ చేస్తున్నాడన్నమాట. ఎలా మేనేజ్ చేస్తున్నాడు అంటే
ఆయన స్వయంగా దిగి మొత్తం చేయడనమాట. ఆయన కింద ఎన్నో శక్తులున్నాయి. సో, ఆ శక్తులన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయన్నమాట. ఒక ఉపనిషత్తు యొక్క ఒక కోట్ వస్తుందన్నమాట. అది ఎలా స్టార్ట్ అవుతుందంటే ఆహ్, హ్మ్. ఇప్పుడే గుర్తు రావట్లేదు. భగవంతుడే జ్ఞాపక శక్తి ఇచ్చేది. అది తీసుకునేది కూడా భగవంతుడే అన్నమాట. సో, వెరీ ఇంట్రెస్టింగ్ వర్స్ అది. అదేం చెప్తుందంటే భగవంతుడు మొత్తం కూడా ఈ ప్రపంచంలో అన్ని కార్యాలు కేవలం తన శక్తుల ద్వారా చేస్తాడు. తను మాత్రం జస్ట్ లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడనమాట. తన యొక్క భక్తులతోటి లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు గోలోక బృందావనంలో. కానీ ఈ ప్రపంచాన్ని మొత్తం తన యొక్క శక్తులన్నీ మేనేజ్ చేస్తూ ఉంటాయన్నమాట. సో, విష్ణుమూర్తి 3 రకాల విష్ణుమూర్తులు. మహావిష్ణు, గర్భోదక్షాయ విష్ణు, క్షీరోదక్షాయ విష్ణు, వాళ్ళ కింద ఇంకా సంకర్షణుడు, ఇంకా అలాంటి ప్రద్యుమ్న, అనిరుద్ధ వీళ్ళందరూ గూడా దానికి వాళ్ళ కింద మళ్ళీ ఇంకా కిందికెళ్తే ఈ అందరు డెమిగాడ్స్ అన్నమాట. దేవతలందరూ వస్తారు. ఇంద్రుడు, చంద్రుడు, వరుణుడు, వాయుడు వీళ్ళందరూ గూడా ఆన్ బిహాఫ్ ఆఫ్ గాడ్ వాళ్ళు ఈ ప్రపంచాన్నంతా గూడా పరిపాలిస్తూ ఉంటారన్నమాట. ఒక్కొక్క డిపార్ట్‌మెంట్‌ని తీసుకొని. కానీ భగవంతుడు మాత్రం వీటన్నిటికి అతీతంగా ఉండి ఏం చేస్తున్నారు అంటే, అఖిల రసామృత మూర్తి. ఆయన కేవలం తన యొక్క భక్తులతోటి ఆహ్, ఆహ్, జీవితాన్ని రిలీజ్ చేస్తుంటారనమాట. అంత గొప్ప వ్యక్తి ఆయన. ఈ అఖిల రసామృత మూర్తి ఎవరైతే ఉన్నారో, ఆయన యొక్క బ్యూటీ, ఆయన యొక్క గొప్పతనం అయితే ఒకటి. అది కాకుండా కూడా తన యొక్క బ్యూటీ ఏదైతే ఉందో, సౌందర్యం తన యొక్క బ్యూటిఫుల్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో, వెరీ అమేజింగ్ గుణాలు ఏవైతే ఉన్నాయో, దాంతో పాటు తన యొక్క కరుణా శక్తి వీటన్నిటితోటి ఏం చేస్తారంటే, ప్రతి ఒక్క జీవుడిని అట్రాక్ట్ చేస్తారన్నమాట ఇలా. హెల్ప్‌లెస్‌గా అట్రాక్ట్ అవుతారన్నమాట. సో, ప్రహ్లాద్ మహారాజ్ అంటారు ఆహ్, చండా, మరక వాళ్ళ టీచర్స్ అడుగుతారు ప్రహ్లాద్ మహారాజ్‌ని. "ఏమయ్యా! మీకసలు భగవంతుడి గురించి ఎప్పుడు నేర్పించను కూడా నేర్పించలేదు. నువ్వు మాత్రం ఎప్పుడు భగవంతుడి గురించి మాట్లాడుతుంటావేంటి? అసలు ఏంటి నీ వీక్‌నెస్" అనంటే, ప్రహ్లాద్ మహారాజ్ అంటారు, "అవును నాకు వీక్‌నెస్ ఉంది. ఏం వీక్‌నెస్ అనంటే, హెల్ప్‌లెస్‌గా నేను భగవంతుని పట్ల అట్రాక్ట్ అవుతాను. ఎలాగైతే ఒక మ్యాగ్నెట్ ఉంటుందో, మ్యాగ్నెట్‌కి ఆహ్, అయాన్ ఫైలింగ్స్ ఏమంటారు? చిన్న చిన్న ఐరన్ పీసెస్ ఏవైతే ఉంటాయో, అవన్నీ ఆటోమేటిక్‌గా మ్యాగ్నెట్‌కి ఎలా అట్రాక్ట్ అయితాయో, అలాగే నేను ఆటోమేటిక్‌గా కృష్ణుడిని అట్రాక్ట్ అయిపోతాను. ఆహ్, ఏం చేయమంటారు? అది నా వీక్‌నెస్ అని చెప్పేసి చెప్తారనమాట. సో, అలాగా భగవంతుడు తన సౌందర్యం, తన యొక్క గుణాలు, తన యొక్క కృపాశక్తి వీటన్నిటి ద్వారా ప్రతి ఒక్క జీవుడిని బాగా అట్రాక్ట్ చేసేస్తారనమాట. ఎంత అట్రాక్ట్ చేస్తారంటే ఆహ్, కేవలం మనుషులే గాదు. పశు, పక్షులు ఇవన్నీ జీవరాశులు గూడా భగవంతునికి అట్రాక్ట్ అవుతాయంట. అంత గొప్ప వ్యక్తి. లాస్ట్ ఒక్క చిన్న స్టోరీ చెప్పేసి ఎండ్ చేస్తాను. ఒకసారి రాధేశ్యామ్ ప్రభు మాకు చెప్తున్నారనమాట. ఆయన సౌత్ ఇండియా ఒక టెంపుల్‌కెళ్లారు. సౌత్ ఇండియన్ టెంపుల్‌లో ఆయన ఒక ఇంట్రెస్టింగ్ విషయం చూసారనమాట. మనం చూస్తాం గదండీ సౌత్ ఇండియన్ టెంపుల్స్ చాలా స్కల్ప్చర్స్ ఉంటాయి. రకరకాల శిల్పకారులన్నీ చేసుంటారు కదా! శిల్పాలవన్నీ. సో, ఒక ఇంట్రెస్టింగ్ ఇది ఏ టెంపుల్ చెప్తాను. ఒక్క నిమిషం. హ్మ్. ఆదికేశవ టెంపుల్ సౌత్ ఇండియా. ఆదికేశవ టెంపుల్ కేరళలో. సో, అక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పిక్చర్ ఉందన్నమాట. ఏం పిక్చర్ అంటే కృష్ణుడు మురళీధరుని ఫార్ముల్లో అంటే ఆహ్, మురళీధరుని రూపంలో కృష్ణుడు ఫ్లూట్ వాయిస్తున్నాడన్నమాట. దాని దగ్గరే భగవంతుడి దగ్గరే ఏం చెక్కారంటే ఒక టైగర్ హ్మ్. పులి. ఒక పులి ఏం చేస్తుంది అనంటే, ఒక ఆవు పైన ఇలా లీనమై ఉంటుందన్నమాట. అంటే ఆవు జస్ట్ భగవంతుడు ఫ్లూట్ వాయిస్తుంటే, ఆవు అక్కడ కూర్చొని వింటూ ఉంటుందన్నమాట భగవంతుడి ఫ్లూట్. కానీ ఆవు పైన ఎవరు కూర్చున్నారు అనంటే, పైన కూర్చోవడం అంటే జస్ట్ అలా మనం కూర్చుంటాం కదా! ఒకరి పైన ఒకరు ఒకరి భుజం పైన కూర్చోవడం లాగా. అలాగే ఆవు పైన మ భుజం పెట్టి ఇలా ఒక ఎవరు కూర్చున్నారంటే ఒక పులి కూర్చుందంట. దాని పక్కన ఏం చేస్తున్నా ఇంకొక ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే,
ఆవు యొక్క దూడ ఏదైతే ఉందో అది ఆహ్, ఏమంటారు? ఈ టైగర్ దగ్గరికెళ్ళి మిల్క్ తాగడానికి ట్రై చేస్తుందంట. అలాగే టైగర్ యొక్క చిల్లలు ఎవరైతే ఉన్నారో, టైగర్ కబ్స్ చిన్న పులి పిల్లలు అవి ఆవు నుంచి పాలు తాగడం చూస్తున్నాయంట. అదేంటి? ఇటువంటి శిల్పం ఇది వెరైటీగా ఉంది. అసలు చాలా మిస్టేక్ అనిపిస్తుంది అనేసి రాధేశ్యామపురం ఆ పూజారిని అడిగితే పూజారి అంటారు, "ఏం మిస్టేక్ ఉంది దీంట్లో? ఎటువంటి మిస్టేక్ లేదు" అనంటే, "అదేంటండి పులి ఆవు పైన మ ఇలా ఆరామిస్తూ ఉండడం ఏంటి? ఆవు యొక్క దూడలు పులి దగ్గరికెళ్ళడం ఏంటి? పులి యొక్క పిల్లలు ఆవు యొక్క స్తనాల నుంచి పాలు తాగడం ఏంటి? వెరైటీగా అనిపిస్తుంది" అనంటే, ఆయనంటాడు, "ఇది కేవలం ఆ ప్రపంచంలో భగవంతుడు ఎక్కడైతే ఉంటారో ఆహ్, శాశ్వత ప్రపంచం, వైకుంఠ లోకం, గోలోక బృందావనంలో మాత్రమే సాధ్యం" అనంటారు. అంటే ఏంటంటే, ఎప్పుడైతే భగవంతుడు తన వేణువు వాయిస్తాడో, అప్పుడు ఈ మృగరాశులు కూడా తన యొక్క క్రూరత్వాన్ని కోల్పోతాయంట. టైగర్ గూడా తన యొక్క క్రూరత్వాన్ని కోల్పోయి, ఆవుతోటి ఫ్రెండ్‌షిప్ చేస్తుందంట. మరి అక్కడ టైగర్స్ అవన్నీ ఉన్నాయా ప్రభుజీ అంటే, అన్నీ ఉంటాయి. టైగర్స్ ఉన్నాయి, లయన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ అవేం చేస్తాయి, వేరే జంతువులను తినవన్నమాట. అవి ఏం చేస్తాయి, అవి గూడా పాలు తాగుతాయి. అవి గూడా పాలు తాగుతాయన్నమాట. ఇది భగవంతుని యొక్క గొప్పతనం. భగవంతుడు వేణు వాయిస్తేనే తన యొక్క క్రూరత్వాన్ని కోల్పోతాయంట. అటువంటి ఒక గొప్ప వ్యక్తి ఆయన. ఆయనే కాదు, ఆయన భక్తులు కూడా చాలా గ్రేట్. ఒకసారట నారద మహర్షి దగ్గర ఒక టైగర్ డిసైపుల్, ఒక పులి తన యొక్క తన దగ్గర దీక్ష తీసుకొని శిష్యులయ్యారన్నమాట. నారద మహర్షి అంటాడు, "ఇప్పుడు నువ్వు శిష్యుడయ్యావు కాబట్టి మీకు తెలుసో లేదో ఇస్కాన్‌లో 4 రెగ్యులర్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. నో మీట్ ఈటింగ్, నో గ్యాంబ్లింగ్, నో ఇంటాక్సికేషన్, నో ఇల్లిసిట్ సెక్స్ తెలిసే ఉంటాయి ఈజీగా." సో, ఆహ్, నారద మహర్షి అంటారు, "నువ్వు నా శిష్యుడు అవ్వాలంటే ఈ కండిషన్స్ నో మీట్ ఈటింగ్, నో గ్యాంబ్లింగ్, నో ఇంటాక్సికేషన్, నో ఇల్లిసిట్ సెక్స్." అప్పుడు పులి అడుగుతుంది, "అయ్యా నారద మహర్షి, నువ్వు అంటున్నావు నో మీట్ ఈటింగ్. నేను మీట్ పైనే కదా తినేది. మాంసాహారం లేకుండా నేనెలా జీవించగలనంటే, ఏం పర్వాలేదు. నువ్వు ఒక బెగ్గింగ్ లేదంటే బెగ్గింగ్ బ్యాగ్ ఏదైతే ఉందో, ఒక చిన్న బ్యాగ్‌ని నీ హెడ్ పైన పెట్టుకో. ప్రతి ఒక్క ఇంటి దగ్గరికెళ్ళి నాక్ చేసి, 'భవతి భిక్షాం దేహి' అంటే వాళ్ళు భిక్ష ఇస్తారు. అది మాత్రమే తినాలి. నువ్వు వెజిటేరియన్ అవ్వాలి అని చెప్పేసి చెప్తారనమాట. సో, ఆ పులి గూడా ఎంత గొప్ప శిష్యుడంటే, ఓహ్! మా గురువుగారు చెప్పారు తన యొక్క ఆదర్శాన్ని ఫాలో అవ్వని జెప్పేసి, అప్పటినుంచి మొత్తం మాంసాహారాన్ని వదిలేసి, అప్పుడు పులి ఏం జేస్తుందంటే, ప్రతి ఒక్క ఇంటి దగ్గరికెళ్ళి నాక్ చేస్తుందనమాట. ఎప్పుడైతే నాక్ చేస్తుందో, డోర్ ఓపెన్ చేస్తూనే అందరూ భయపడిపోతారు. పులొచ్చింది, పులొచ్చింది అని పారిపోతారనమాట అందరూ. కానీ ఆ పులి మాత్రం తల వంచుకొని, మొత్తం అష్టాంగ ప్రణామం జేసి, ఇలా మొక్కుకుంటుందనమాట. అందరూ అనుకుంటారు, అదేంటి పులి వెరైటీగా ఉన్నట్టుంది. పులి పిల్లిలాగా ఎప్పుడు తయారైంది అసలు? ఏమో కొద్దిగా చూద్దాం అని జెప్పేసి కొద్దిగా స్టిక్‌తో అలా అలా అంటే, భవతి భిక్షాం దేహి, భవతి భిక్షాం దేహి అని జూస్తారు. చెప్తుందనమాట పులి. అప్పుడు వాళ్ళు జూసి, అయ్యో! ఈ పులి నిజంగానే చాలా మారిపోయినట్టుంది. క్రూరత్వాన్ని కోల్పోయింది. కేవలం భిక్ష అడుగుతుంది గదా! ఏదైనా ఒకటి ఇచ్చేస్తే ఎళ్ళిపోతుందిలే అని జెప్పేసి ఇచ్చేస్తారనమాట. సో, ఆ పులి చాలా ఫేమస్ అయిపోతుందనమాట. ఓహ్! ద గ్రేట్ టైగర్, డిసైపుల్ ఆఫ్ ఎ గ్రేట్ నారద రిషి. తన నేచర్‌ని కోల్పోయి తను సౌమ్యంగా తయారైపోయింది అని జెప్పేసి చాలా ఫేమస్ అనమాట ఈ స్టోరీ. సో, భగవంతుడే కాదు, భగవంతుని యొక్క భక్తులు తన వాళ్ళలో ఉండే గుణాలతోటి ఈ పులి యొక్క క్రూరత్వాన్ని కూడా నశించగలరనమాట. అంత గొప్ప గొప్పవారనమాట. సో, అలా భగవంతుని యొక్క గొప్పదనం, భగవంతుని యొక్క గ్రేట్‌నెస్ అండ్ స్వీట్‌నెస్ 2 సైమల్టేనియస్‌గా వింటూ ఉండాలి. సో, భగవంతుని యొక్క గొప్పదనం ఏదైతే ఉందో ఇటువంటి ప్రేయర్స్ అర్జునుడు చెప్పిన ప్రేయర్స్‌లో భగవంతుని యొక్క గొప్పదనాన్ని మనకు తెలుస్తుందనమాట. తెలుసుకున్నప్పుడు మనం ఎప్పుడు కూడా భగవంతుని యొక్క పర్సనాలిటీని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోలేము. సో, అందుకని చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, అదే ఈ పర్పట్‌లో కూడా చెప్పారు. భగవంతుడు తన యొక్క ధామంలో ఉంటూ ఈ మొత్తం క్రియేషన్‌ని ఎలా మేనేజ్ చేయగలరు. క్రియేషన్, మానిఫెస్టేషన్, మెయింటెనెన్స్, అనిహిలేషన్ ఇవన్నీ కూడా తన శక్తుల ద్వారా ఇవన్నీ చేస్తున్నారు. అంత గొప్ప వ్యక్తి అన్నమాట ఆయన.
ఓకే. హరే కృష్ణ. సో, ఇక్కడ స్టాప్ చేద్దాం. ఎవరికైనా ఒక్క ప్రశ్న ఉంటే అప్రిషియేషన్స్ కాకుండా జస్ట్ ప్రశ్నలు మాత్రమే. ఎవరికైనా ప్రశ్న ఉంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. హ్మ్. యెస్. ఇంద్రజ రెడ్డి మాతాజీ. హరే కృష్ణ ప్లీజ్ మాట్లాడండి. ప్రభుజీ, దండవత్ప్రణాం దండవత్ ప్రభుజీ. ప్రణామ్. హరే కృష్ణ. చెప్పండి మాతాజీ. కృష్ణ ప్రభుజీ, ఇప్పుడు రాధాకృష్ణ డైరీస్ ఉన్నాయి, సేవ్ చేస్తున్నాము. ఇప్పుడు వేరే ఊరికి వెళ్తున్నాం ప్రభుజీ. అండ్ అలాగ నాతో పాటు తీసుకెళ్ళొచ్చా, లేదంటే ఏదైనా డ్రై ఫ్రూట్స్ కానీ అలాగా? ప్రణానంద ప్రభు అప్పుడు చెప్పారు, డ్రై ఫ్రూట్స్ ఒక గిన్నెలో పెట్టి తులసి పెట్టి వెళ్ళండి చాలా అని దేవునికి వేడుకొని. అలా ఎలా చేయొచ్చా ప్రభుజీ? అదే డౌట్ ప్రభుజీ. ఆ! నాతో పాటు ప్రణవానం ప్రియ చెప్తే అది ఫాలో అయిపోవడమే మాతాజీ. లేదంటే నాతో పాటు తీసుకెళ్ళిపోయేది అక్కడ మా ఊరు సేవ్ చేసేదని డౌట్ ప్రభుజీ. ఆ! యాక్చువల్లీ ట్రూలీ స్పీకింగ్ నాకు ఆహ్, ఆహ్, హౌస్ డీటీస్ గురించి అంత ఐడియా లేదనమాట. సో, మోస్ట్‌లీ ప్రణవానంద్ ప్రభు ఏది చెప్తే మోస్ట్‌లీ జస్ట్ ఫాలో అయిపోవటమే. ఒకవేళ తను అలా చెప్పాడంటే తీసుకెళ్ళొచ్చు. ఒకవేళ క్యారీ చేసుకోగలనంటే నేను చూసాననమాట. కొంతమంది డివోటీస్ క్యారీ చేస్తారు. కొంతమంది డివోటీస్ టెంపుల్‌లోనే అంటే ఇంట్లోనే ఎన్ని రోజులకెళ్తున్నారు మాతాజీ మీరు? 1 మంత్ ప్రభుజీ. ఓహ్! 1 మంత్‌కెళ్తున్నారా? ఓకే. ఓకే. అవును. సో, ఒకసారి మీరేం చేస్తారంటే ఆఫీస్ నంబర్ పైన మీరు జస్ట్ మెసేజ్ పంపండి. సో, ప్రణవానంద్ ప్రభుతోటి మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసి చెప్తారు. ఓకేనా? అలాగే ప్రభుజీ. థాంక్ యూ మాతాజీ. మీ మీ క్వెషన్ వల్ల నాకు కూడా క్వెషన్ వచ్చింది. అలా ఏం చేయాలని చెప్పేసి. ఇప్పుడు ఆఫీస్ వేరే నెంబర్ వాళ్ళకి అంటే నెంబర్ నా దగ్గర లేదు ప్రభుజీ. ఏ నెంబర్? ఆఫీస్ నంబర్ మాతాజీ గ్రూప్‌లో కృష్ణ కథామృతం గ్రూప్‌లో మీకు కనిపిస్తుంది. ప్రణవానంద్ ప్రభు ఆఫీస్ అని చెప్పేసి. ఆ నంబర్ పైన అలాగే కాంటాక్ట్ ప్రభుజీ. చేయొచ్చు. ఎవరికన్నా ఈ ఈరోజు చెప్పిన టాపిక్ గురించి డౌట్స్ ఉంటే రైజ్ చేయొచ్చు. ఇవాళ డిస్కస్ చేసుకున్న టాపిక్ గురించి ఏదైనా డౌట్ ఉంటే అడగొచ్చు. ఆహ్, గోవిందరాజు ప్రభు. హరే కృష్ణ. గోవిందరాజ్ ప్రభు ఉన్నారా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఆ, నేను ఈ ఈ రోజు కాదు ప్రభుజీ, వేరే క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఈ ఓకే. క్లాస్ అయితే కాదు. ఎవరికైనా అది ఉంటే బార్బరిక్ ప్రభుజీ, కృష్ణుడితో యుద్ధము చేయకూడదని చెప్తారు ప్రభుజీ. ఆహా! ఎవరు ఎవరు ఓడిపోతారో వాళ్ళ పక్క యుద్ధం చేస్తానంటాడు కదా బార్బరిక్. ఆహాహా! అప్పుడు యుద్ధం చేయకూడదు అంటాడు కదా కృష్ణుడు. కృష్ణుడు యుద్ధం చేయొద్దని చెప్తారనమాట. కరెక్ట్. అదే దాని గురించి చెప్తారా ప్రభుజీ? అది వేరే స్టోరీ అన్నమాట. అది మహాభారతంలో వస్తుంది. బార్బరిక్ అని చెప్పేసి ఒక వ్యక్తి తన తండ్రి ఆదేశం ఇస్తారన్నమాట ఆయనకి. ఎవరైతే ఓడిపోతున్నారో వాళ్ళ సైడు వెళ్లి ఫైటింగ్ చేయని చెప్పేసి. తల్లి తల్లి అని చెప్తారు ప్రభుజీ. తల్లి తండ్రి. తల్లి, తల్లి కొంతమంది తండ్రి అంటారు. వాటెవర్. సో, తల్లి. వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆదేశం ప్రకారం ఆయన అలా చేస్తారన్నమాట. కానీ కృష్ణుడు అప్రోచ్ అయినప్పుడు కృష్ణుడు మాత్రము ఏమనుకుంటాడంటే, ఈ బార్బరిక్ వచ్చేసి చాలా డేంజరస్ పర్సన్. ఎందుకంటే కృష్ణుడు అంటారు, "అసలు నువ్వు ఫైటింగ్ చేయాలంటే నీకు కూడా కొద్దిగా ఆహ్, స్కిల్ ఉండాలి. లేదంటే నువ్వు కూడా ఒక లెవెల్‌లో ఉండాలి ఫైటింగ్ చేయాలంటే. నువ్వు అసలు ఫస్ట్ నీ లెవెల్ ఏంటో నువ్వు నిరూపించుకో" అని చెప్పేసి, ఈ చెట్టులో ఉండే ఆకులు ఏవైతే ఉన్నాయో వాటి పైన బాణం వదలని చెప్తే ఆకులన్నీ చిల్లు చేయమని చెప్తారు. ఆ! సో, చిల్లు చేస్తారు. ఒక పర్టిక్యులర్ ఆకు మాత్రం కృష్ణుని యొక్క పాదాల కింద ఉంటుందన్నమాట. సో, అన్ని ఆకుల్ని స్ట్రైక్ చేసి ఆయన బాణం వదులుతాడు. ఫైనల్లీ ఎప్పుడైతే కృష్ణుడు తన పాదాల్ని వదులుతారో, అప్పుడు ఆ ఆకు ఏదైతే కింద ఉందో దానికి కూడా వచ్చి కొడుతుందన్నమాట ఆ బాణం. అప్పుడు అర్థమవుతుంది. ఓహ్! వీడు చాలా డేంజరస్ పర్సనాలిటీ. ఏదో ఆహ్, ఇద్దరి మధ్యలో ఇద్దరు ద్వారా ఫైట్ చేస్తూ మొత్తం అందరిని చంపేయొచ్చు. కొద్దిగా డేంజరస్ అని జెప్పేసి తనకు ఇన్‌స్ట్రక్షన్ ఇస్తారన్నమాట. "నువ్వు జస్ట్ ఈ చెట్టు పైన కూర్చొని చూస్తూ ఉండు మొత్తం" అని జెప్పేసి. సో, దాని ద్వారా ఆహ్, తనని అవాయిడ్ చేస్తారన్నమాట మొత్తం ఫైటింగ్‌లో.
ఫైనలీ ఇన్ ద ఎండ్ ఎప్పుడైతే పాండవుల మధ్యలో కొద్దిగా డిస్కషన్ అవుతుంది, ఎవరి వల్ల యాక్చువల్గా ఈ మహాభారత యుద్ధం జరిగింది, గెలిచాము అని చెప్పేసి డిస్కషన్ అవుతున్నప్పుడు ఒక్కొక్కరి గురించి చెప్తూ ఉంటే అప్పుడు కృష్ణుడు వైపు దగ్గరకు వస్తారంట. కృష్ణ మీరే డిసైడ్ చేయండి ఎవరి వల్ల యాక్చువల్గా మనం యుద్ధం గెలిచామని. అంటే అప్పుడు కృష్ణ అంటాడు, నేను ఎందుకు డిసైడ్ చేయడము, ఒక వ్యక్తి ఉన్నాడు, డిఫరెంట్ పర్సనాలిటీ, తన దగ్గరికి వెళ్దాం పదండి అని చెప్పేసి బార్బరిక్ దగ్గర తీసుకొని వస్తారనమాట. బార్బరిక్ దగ్గర తీసుకొని వచ్చినప్పుడు అడిగితే ఎవరి వల్ల యాక్చువల్గా ఈ యుద్ధం గెలిచింది అని అంటే ఆయన అంటాడు, బార్బరిక్ అంటాడు, అయ్యా నిజం చెప్పాలంటే నేను ఎవ్వరు కూడా ఏం చేయట్లేదు, ఉద్యమంలో అందరూ ఊరికి నిల్చున్నారు అంతే. కానీ కేవలం ఒక వ్యక్తి ఉన్నాడు, చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ అన్నీ చేసేసాడు. ఆయన ఎవరో కాదు, సాక్షాత్తు మీరే, శ్రీకృష్ణ పరమాత్ముడే అన్ని చేసింది అని అంటే అప్పుడు అర్థమవుతున్నాడు పాండవులకి, మనం ఏదో పెద్ద గొప్ప పని చేసినామని కాదు, దాని వెనకాల యాక్చువల్గా సూత్రధారి ఎవరు అని అంటే మొత్తం కృష్ణుడే. మనకు శక్తి ఇచ్చింది కృష్ణుడే, చేయించేవాడు కృష్ణుడే, చేపించేవాడు కృష్ణుడే, అన్నీ కూడా కృష్ణుడే అని చెప్పేసి వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట. అప్పుడు అర్థమవుతుంది మహాభారత యుద్ధం అనేది కృష్ణుడే వన్ పర్సన్ మొత్తం ఇదంతా చేశారు కేవలం ప్రభుజీ మనం ఇప్పుడు మాత్రం అనేసి. తల కృష్ణుడే అడుగుతాడా ప్రభుజీ, నీ తల ఇవ్వమని? ఆయన ఇస్తారా? బార్బరిక్నే తల తీసిస్తాడా? అది ఏమో తెలియదు మాతాజీ, ఈ స్టోరీ అయితే విన్నాను, దాని తల ఇచ్చారా లేదో దాని గురించి తెలియదు క్లియర్గా. హరే కృష్ణ. ఇంకొక లాస్ట్ క్వశ్చన్ తీసుకుందాం. చిట్టూలూరిస్ ఐఫోన్. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ, చెప్పండి మాతాజీ. మరే మీరు శ్రీకృష్ణుడే పరమస్వరూపము, ఆయన విశ్వంలో పురుష స్వరూపమే ఇది అన్నారు కదా. అయితే నేను నేను ఒక పుస్తకంలో దేవి భాగవతంలో అమ్మే ప్రధానము, ఆమె వామభాగం నుంచి శ్రీ మహావిష్ణువు అట్లా వచ్చారు అని విన్నాం కదా. కృష్ణుడే అమ్మవారే కృష్ణ స్వరూపము, కృష్ణుడే అమ్మవారు అనే కదా. మీరు పురుష స్వరూపమే ప్రధానము అన్నట్టుగా అన్నారు, అది నాకు అర్థం కాలేదు ఎట్లా అని. అంటే బుక్స్ లో రాసిన వాళ్ళని బట్టా లేకపోతే ఇదన్నట్ట? ఓకే మాతాజీ, కరెక్ట్. దేవి భాగవతంలో మోస్ట్లీ దేవి గురించి ఎక్కువ చెప్తారు అనమాట. వాళ్ళ ప్రకారం దేవి యొక్క లోకం ఏదైతే ఉందో అది టాప్ ప్లానెట్ అనమాట, బృందావన్ ఇవన్నీ కూడా కింద వస్తాయని చెప్పేసి. కానీ యాక్చువల్గా మీరు చూసినట్టయితే పురాణాల్లో కూడా 3 కేటగిరీస్ ఉంటాయన్నమాట. మొత్తం 18 పురాణాలు, అందులో 6 తమో గుణంలో, 6 సత్వగుణం, 6 రజోగుణంలో, 6 సత్వగుణంలో ఉంటాయన్నమాట. సో వీటన్నిటికి మించి సత్వగుణంలో ఉండే పురాణాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారనమాట. ఎందుకంటే మీరు చూసినట్టయితే సత్వ రజస్ తమో గుణాల్లో కూడా సత్వగుణం అనేది మొత్తము టాప్ అనమాట. సో సత్వగుణానికి సంబంధించిన పురాణాల్లో ఒకటి వచ్చేసి శ్రీమద్ భాగవత్ మహాపురాణం. సో వ్యాస మహర్షి ఎవరైతే రచించారో ఆయనే అంటారు, ఏమంటారంటే ఆయన యాక్చువల్గా భాగవతాన్ని రచించారు, ఈ పురాణాల సత్వగుణంలో రచించారనమాట. కానీ దానివల్ల ఎక్కువ సాటిస్ఫాక్షన్ అవ్వలేదు. అప్పుడు ఏమవుతుందంటే నారద మహర్షి వచ్చేసి నువ్వు మళ్ళీ భాగవతాన్ని రచించు, ఈసారి మొత్తం విశుద్ధం ప్లాట్ఫామ్లో, అంటే సత్వగుణానికి కూడా మించి ఈ గుణాల నుంచి అతీతంగా ఒక పురాణాన్ని నువ్వు రచించాలని చెప్పేసి శ్రీమద్ భాగవత్ మహాపురాణాన్ని రచిస్తారనమాట. సో అందుకని మీరు చూసినట్టయితే ఎటువంటి పురాణం, శివ పురాణం కానీ రకరకాల పురాణాలు ఉన్నప్పటికీ కూడా ఈ శ్రీమద్ భాగవతం ఏదైతే ఉందో ఇది గుణాలకు అతీతంగా ఉంటుందన్నమాట. సో శ్రీమద్ భాగవతం ఏదైతే చెప్తుందో, శ్రీమద్ భాగవతం ప్రమాణమమలం యద్వైష్ణవానాం ప్రియం అని చెప్పేసి చెప్తారన్నమాట. శ్రీమద్ భాగవతం ఇచ్చే ప్రమాణం ఏదైతే ఉందో అది అమలం, ఎటువంటి మలం కలిగి ఉండదన్నమాట. అమలం, ఎక్స్ట్రీమ్లీ ప్యూర్. సో అందుకని శ్రీమద్ భాగవతం ఏదైతే చెప్తుందో అది ఫైనల్ వర్డిక్ట్ అనమాట, ఫైనల్ జడ్జ్మెంట్. సో ఇలా మీరు చూసినట్టయితే
శ్రీమద్ భాగవతం క్లియర్‌గా చెప్తుందనమాట. శ్రీమద్ భాగవతమే కాదు, శ్రీమద్ భాగవతానికి సంబంధించిన స్క్రిప్చర్స్, భగవద్గీత కానీ ఇవన్నీ గూడా ఏం చెప్తున్నాయి అనంటే, శ్రీకృష్ణ పరమాత్ముడే సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్‌హెడ్ అని చెప్పేసి, ఆయన పురుషుడు అని చెప్పేసి. సో, ఈ మనం అనుకుంటుండొచ్చు, ఓహ్! ఇది ఏంటి మేల్ వర్సెస్ ఫీమేల్ కాంపిటీషన్ లాగా మనం ఎప్పుడు కూడా అటువంటి కాన్షియస్‌నెస్‌లో ఉంటామనమాట. 10థ్ క్లాస్‌లో ఎవరు టాపర్ గర్లా? బాయా? 12థ్ క్లాస్‌లో ఎవరు టాపర్ గర్లా? బాయా? సో, అలా మనం భగవంతునికి మనం ఇవన్నీ పెట్టకూడదనమాట. ఇటువంటి కండిషనింగ్స్ అవన్నీ గూడా. సో, కేవలం భగవంతుడు మాత్రమే పురుషుడు. మిగతా వాళ్ళందరూ కూడా ప్రకృతే. మీరు అనుకుంటుండొచ్చు, నేను పురుషుడిని కాదు. నేను కూడా ప్రకృతే. ఈ ప్రపంచంలో ఉండే పురుషులందరూ కూడా యాక్చువల్లీ సో కాల్డ్ పురుషులు మాత్రమే. అందరూ కూడా ప్రకృతి కిందకే వస్తారనమాట. పురుషుడు అంటే ఒకే ఒక వ్యక్తి. అది సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడు. మిగతా వాళ్ళందరూ కూడా ప్రకృతి కిందకే వస్తారనమాట. సో, కేవలం ఒకే ఒక పురుషుడు ఉంటాడు. ఆ పురుషుడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆయన కింద అందరూ కూడా ప్రకృతి అన్నమాట. సో, మీరు చూస్తారు, ఆహ్, దేవి గురించి మాట్లాడితే దుర్గాదేవి. దుర్గాదేవి ఎవరు? యాక్చువల్‌గా దుర్గాదేవి గురించి ఏంటి అని మనం తెలుసుకుంటే, మన శాస్త్రాల ప్రకారం, సో, దుర్గాదేవి వచ్చేసి ఆహ్, ఈ భౌతిక జగత్తు ఏదైతే ఉందో, భూమండలం కాదు, భౌతిక జగత్తు, బ్రహ్మాండం ఏదైతే ఉందో, వీటిల్లో దుర్గాదేవి ఆహ్, రూలర్ అన్నమాట. అంటే టాప్ మోస్ట్ దుర్గాదేవిని కన్సిడర్ చేస్తారన్నమాట. అందుకని చాలా మంది కూడా ఈ కన్‌ఫ్యూజన్‌లో ఎందుకొస్తారు అనంటే, ఈ భౌతిక జగత్తు ఏదైతే ఉందో, బ్రహ్మాండమే కాదు, అన్ని బ్రహ్మాండాస్ ఇంక్లూడ్ అయ్యి భౌతిక జగత్తు ఏదైతే ఉందో, ఈ భౌతిక జగత్తుకు సంబంధించి టాప్ పర్సనాలిటీస్ ఇద్దరుంటారనమాట. దుర్గా, శివ. లార్డ్ శివ అండ్ దుర్గా అనమాట. సో, మెయిన్‌లీ దుర్గాదేవి అన్ని పనులు చేస్తూ ఉంటుందన్నమాట. కానీ యాక్చువల్‌గా దుర్గాదేవి యొక్క స్తోత్రం ఎవరు అనంటే, దుర్గాదేవి ఎవరో కాదు, సాక్షాత్తు సుభద్రాదేవి. స్పిరిచువల్ వరల్డ్, ఆధ్యాత్మిక జగత్తులో సుభద్రాదేవియే దుర్గాదేవి రూపంలో ఇక్కడికొచ్చి మొత్తం ఇవన్నీ కూడా మేనేజ్‌మెంట్ రన్ చేస్తుందన్నమాట. సో, అలా అంటే సుభద్రాదేవి యొక్క ఎక్స్‌పాన్షన్. సుభద్రాదేవి యొక్క ఎక్స్‌పాన్షన్ దుర్గాదేవి అన్నమాట. సో, అల్టిమేట్‌లీ అందరు ఫీమేల్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా శ్రీమతి రాధారాణి నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే. సో, శ్రీమతి రాధారాణి నుంచి అందరు ఫీమేల్స్ వస్తారనమాట. సో, దుర్గాదేవి యొక్క స్తోత్రం కూడా అక్కడి నుంచే అన్నమాట. సో, ఇన్ థాట్ సెన్స్ మీరు చూసినట్టయితే దుర్గాదేవిని సిస్టర్ ఆఫ్ లార్డ్ కృష్ణ అని అంటారనమాట. కృష్ణుని యొక్క చెల్లెల్లాగా అన్నమాట. సో, ఇన్ థాట్ వే శివుడు ఎవరు అనంటే, శివుడు కూడా మీరు చూసినట్టయితే శివుడు కేవలం విష్ణుమూర్తి మహావిష్ణువు ఎవరైతే ఉన్నారో, ఈ ప్రకృతి మొత్తం ఒక పొజిషన్‌కొచ్చిన తర్వాత, ప్రకృతిని యాక్టివేట్ చేయడానికి భగవంతుడు తన గ్లాన్స్‌ని ఇస్తాడనమాట. ఆ గ్లాన్స్ ఎవరో కాదు, సాక్షాత్తు శివుడనమాట. శివుడు ఎక్కడైతే భగవంతుని యొక్క గ్లాన్స్ ఏదైతే ఉందో, గ్లాన్స్ ఏమంటారబ్బా? అర్థమయ్యే ఉండొచ్చు మీకు. భగవంతుడు ఎప్పుడైతే గ్లాన్స్ చేస్తారో, ఆ యొక్క గ్లాన్స్ ఎప్పుడైతే ఈ ప్రపంచాన్ని, భౌతిక ప్రపంచాన్ని టచ్ అవుతుందో, అక్కడే శివుడనమాట. సో, ఆ శివుడు, పార్వతి ఆర్ కన్సిడర్డ్ యాస్ టాప్ మోస్ట్ ఇన్ మెటీరియల్ వరల్డ్. భౌతిక జగత్తుకు సంబంధించి వాళ్ళు టాప్‌గా కన్సిడర్ చేస్తారనమాట. కానీ దీనికి మించి కూడా ఎన్నో ప్రపంచాలున్నాయన్నమాట. దీని పైకెళ్ళామనుకోండి, భౌతిక జగత్తుకు పైకెళ్తే ఆధ్యాత్మిక జగత్తు మొదలవుతుంది. దానికి ముందు బ్రహ్మజ్యోతి ఉంటుంది. బ్రహ్మజ్యోతి పైన ఆధ్యాత్మిక జగత్తు ఉంటుంది. ఆధ్యాత్మిక జగత్తులో కూడా బ్రహ్మాండాలుంటాయి. బ్రహ్మాండాలు కాదు, వైకుంఠ ప్లానెట్స్. సో, వైకుంఠాలు, రకరకాల వైకుంఠాలుంటాయన్నమాట. ఒక్కొక్క వైకుంఠం. సో, ఇంక అన్నిటికి మించి టాప్ మోస్ట్ వైకుంఠం వచ్చేసి గోలోక బృందావనం అనేసి చెప్తారనమాట. సో, వీటన్నిటి డిస్క్రిప్షన్ కూడా భాగవతంలో క్లియర్ కట్‌గా వస్తుందనమాట. సో, అందుకని మనం ఇలా డిస్కస్ చేసుకుంటాం. ఎలా అయితే కొంతమంది విష్ణుమూర్తి నుంచి కృష్ణుడు కదా వచ్చింది, మీరు కృష్ణుడి నుంచి విష్ణుమూర్తి వచ్చిందని అంటారు. అది కూడా ఒక పెద్ద సబ్జెక్ట్ మ్యాటర్. యాక్చువల్లీ మనమేం వింటామంటే, చిన్నగున్నప్పటి నుంచి కూడా కృష్ణుడు విష్ణుమూర్తి యొక్క అవతారం అని చెప్పేసి వింటూ ఉంటాం. కానీ యాక్చువల్‌గా తత్వం ఏం చెప్తుందంటే, కృష్ణతత్వం ఏదైతే ఉందో, కృష్ణతత్వం అల్టిమేటం. కృష్ణతత్వం నుంచే విష్ణుమూర్తులు వచ్చారని చెప్పేసి.
చెప్తారు క్లియర్‌గా. సో, మనము ఒక కొన్ని విషయాలు వింటాము. కానీ ఎప్పుడైతే మనం శాస్త్రాలు క్లియర్‌గా చదువుతామో, మనకు క్లారిటీ వస్తుందనమాట. ఎవరు ఎక్కడ అని జెప్పేసి. కృష్ణతత్వంలో 64 క్వాలిటీస్ ఉన్నాయనట. కానీ విష్ణుతత్వంలో మాత్రం 60 క్వాలిటీస్ మాత్రమే ఉన్నాయి. అలా క్వాలిటీస్ ప్రకారం చూసినప్పటికి గూడా బ శ్రీకృష్ణుడిలో 4 స్పెషల్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి విష్ణుమూర్తిలో ఉండవనమాట. అలా ఆహ్, తత్వం ప్రకారం డిస్కస్ చేస్తే శ్రీకృష్ణ పరమాత్ముడే టాప్ మోస్ట్ పర్సనాలిటీ. ఆయన నుంచి మొత్తం అన్నీ మొదలయ్యాయని జెప్పేసి క్లియర్‌గా చెప్తారు. ఎన్నో చోట్ల ప్రూఫ్స్ ఉన్నాయి. దీనికి ఒక సెపరేట్ సెమినార్ ఉందన్నమాట. ఒకవేళ ఎవరికైతే ఇంగ్లీష్ వస్తుందో రాధేశ్యామ్ ప్రూఫ్ వెబ్‌సైట్‌లో ఉంటుంది. వై డు వి కన్సిడర్ కృష్ణ యాస్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడెడ్. అందులో ఎన్నో కోట్స్‌తో పాటు శాస్త్రాల ప్రకారం చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారన్నమాట ప్రభుజీ. సో, అది ఎప్పుడన్నా మళ్ళీ తర్వాత ఎప్పుడైనా తీసుకోవచ్చు. వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మ్యాటర్ అన్నమాట. ఎందుకు శ్రీకృష్ణుడు టాప్ మోస్ట్ అని చెప్పేసి. చాలా మందికి ఆహ్, ఆహ్, వినుండకపోవచ్చు ఈ పర్టిక్యులర్ శాస్త్రాల నుంచి. సో, ఐ డోంట్ నో మరి మీ క్వెషన్ ఆన్సర్ అయిందో లేదో తెలీదు. బేసికల్లీ ఓన్లీ ఒకే ఒక పురుషుడు, మిగతా వాళ్ళందరూ కూడా ప్రకృతే అన్నమాట. సో, పురుషుడు ఈస్ ద ఎంజాయర్. ప్రకృతి వచ్చేసి గివ్స్ ఎంజాయ్‌మెంట్ టు ద పురుష. ఓకే మాతాజీ. ఇది చాలా గొప్ప డిస్క్రిప్షన్ ఇదంతా గూడా. దీనికి మేము స్టూడెంట్స్‌తో డిస్కస్ చేసేటప్పుడు ఆల్‌మోస్ట్ 2, 3 సెమినార్స్‌లో అవుతుందన్నమాట దీని గురించి డిస్కషన్స్ అన్నీ గూడా. ఎనీవేస్ ఇక్కడ స్టాప్ చేద్దాం మరి. ఇప్పుడు టైం అయిపోయింది. శిల ప్రభుపాద की जय. ग्रंथराज श्रीमद् भागवतम की जय. निताय गौर प्रेमानंदे. हरे कृष्णा.